హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వాయిస్ ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? సో అరేస్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అరేస్ ఇటరేషన్, అరేస్ మెథడ్స్, అరేస్ సర్చ్, అరేస్ సార్టింగ్, వీటన్నిటిని బేస్ చేసుకొని రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో దాంట్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అయితే మీరు ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి మీరు. ఓకే. సో నెక్స్ట్ ఇవాళ క్లాస్లో వచ్చేసి మనకు ఇంక నుంచి ఎక్కువ మీరే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంక నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే ఉంటుంది, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇవన్నీ మనం చూస్తే రావు, చూస్తే ఈజీగా అర్థమైనట్టు ఉంటుంది. ఎప్పుడైతే మీరు హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మాత్రమే ఒక క్లారిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ అనేది చూస్తే రాదు, కంపల్సరీ హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే. ఎస్పెషలీ ఇంక నుంచి వచ్చే కాన్సెప్ట్ అన్ని ప్రతిదీ హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయాలి. స్ట్రింగ్ అయినా, స్ట్రింగ్ సెర్చ్ అయినా, స్ట్రింగ్ మెథడ్స్ అయినా, నెంబర్ మెథడ్స్, టైప్ కన్వర్షన్, డేట్ సెట్, గెట్ మెథడ్స్, మ్యాథ్ అండ్ ర్యాండమ్ మెథడ్స్. సో వీటన్నిటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ర్యాండమ్ మెథడ్. మనకు ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేయడం, ఈ ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేయడం అనేది మ్యాథ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక రియల్ టైం టాస్క్ లాగా ఉంటుంది. మీకు ర్యాండమ్ మెథడ్ అనేది రియల్ టైం టాస్క్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మళ్ళీ తర్వాత ర్యాండమ్ యూజ్ చేసుకొని ఎలా రియల్ టైం ఎగ్జాంపుల్ చేద్దామని చూద్దాం. ఓకే. సో నా ఫస్ట్ స్ట్రింగ్. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు స్ట్రింగ్ అనేదాన్ని? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎక్కడ ఏ ఇన్ బిట్వీన్లో పెడతాం? డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. సో ఎప్పుడైనా సరే స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఉండేదాన్ని అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా, నెంబర్స్ రావా? సో ఏదైనా సరే మనం స్ట్రింగ్ అవ్వాలి అంటే సింగిల్ కోట్ ఆ డబుల్ కోట్ పెడితే అది స్ట్రింగ్ అయిపోద్ది. ఓకే. సో అదే మీరు జావా స్క్రిప్ట్ అంటే 3 స్కూల్స్లో జావా స్క్రిప్ట్కి వెళ్ళండి. జావా స్క్రిప్ట్లో మీకు స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. చూడండి, ఈవెంట్స్ కింద స్ట్రింగ్స్ అనేసి ఉంది. అంటే ఈ వ్యూ అనేది మనకు ఎవ్రీ 1 మంత్కి కానీ, ఎవ్రీ 20 డేస్ కానీ, లేదా ఎవ్రీ 2 మంత్స్ కానీ అప్డేట్ అయిపోతూనే ఉంటుంది. అంటే ఈ వెబ్సైట్ మీద అప్డేట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా చూసిన దాన్ని నెక్స్ట్ టైం చూసేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ సర్చ్ అన్ని కిందే ఉన్నాయి ముందు. బట్ ఇప్పుడు సపరేట్గా స్ట్రింగ్స్ని సపరేట్ చేశారు. స్ట్రింగ్స్ని అయినా సపరేట్ చేశారు, అండ్ నెంబర్స్ అయినా సపరేట్ చేశారు, అరేస్ని సపరేట్ చేశారు, ఆబ్జెక్ట్స్ని సపరేట్ చేశారు, ఫంక్షన్స్ని సపరేట్ చేశారు. సో స్టార్టింగ్లో ఇలా ఉండేది కాదు, ప్రతిదీ అన్ని కంబైన్గానే ఉండేది అనమాట. అన్ని కంబైన్గా ఉండేది. అన్నీ ఇప్పుడు వచ్చేసి ప్రతి టాపిక్ చాలా ఇంపార్టెంట్, అందుకోసమే దాన్ని సపరేట్ చేశారనమాట. సో నౌ స్ట్రింగ్స్ గురించి చూద్దాం. జావాస్క్రిప్ట్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ఆర్ ఫర్ సరౌండ్ అంటే స్టోరింగ్ టెక్స్ట్. అంటే స్ట్రింగ్స్ అనేది స్టోరింగ్ ఏ టెక్స్ట్ అనమాట. స్ట్రింగ్స్ రిటర్న్ విత్ ఇన్ ద కోడ్స్ అనమాట, విత్ కోడ్స్. ఓకే. ఆర్ సింగిల్ కోడ్స్ అవ్వచ్చు, డబుల్ కోడ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో సీ దిస్ డబుల్ కోడ్స్ ఇలాగా, ఆర్ సింగిల్ కోడ్స్. డబుల్ కోడ్స్ అవ్వచ్చు, సింగిల్ కోడ్స్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ ది డబుల్ కోడ్స్లో ఇంకో డబుల్ కోడ్స్ రాయాల్సి వస్తే రాయలేం. ఎప్పుడైనా స్ట్రింగ్ రాసేటప్పుడు విత్ ఇన్ ది డబుల్ కోడ్స్లో డబుల్ కోడ్స్ రాయాల్సి ఉంటే రాయలేమన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? డబుల్ కోడ్స్ మిడిల్లో సింగిల్ కోడ్స్ వాడుకోవాలి, సింగిల్ కోడ్స్ మిడిల్లో డబుల్ కోడ్స్ యూస్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఉంటుంది. కోడ్స్ ఇన్సైడ్ ఏ కోడ్స్. డబుల్ కోడ్స్ మిడిల్లో మళ్ళీ సేమ్ మ్యాచ్ ఉండకూడదు, ఇక్కడే ఉంటుంది. యూ కెన్ యూజ్ కోడ్స్ ఇన్సైడ్ ఏ స్ట్రింగ్ అలాంగ్ విత్ దే డోంట్ మ్యాచ్ ద కోడ్స్ సరౌండింగ్ ద టెక్స్ట్. ఓకే. సేమ్ ఇక్కడ మీరు థియరీ పాయింట్స్ అయితే కంపల్సరీ మీరు చదవాలి. థియరీ పాయింట్స్ చదివితేనే మీకు అర్థమవుతుంది. థియరీ పాయింట్స్ ఇంపార్టెంట్ అనుకోదండి, ఆ థియరీ పాయింట్స్ చదివితేనే మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది. మళ్ళీ ప్రాక్టికల్గా మీరు చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇలా మనకి ఏదైనా సరే వేరియబుల్ తీసుకోవడం, దాన్ని డేటాని స్టోర్ చేయడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతిసారి నేను తీసుకొని మళ్ళీ స్టోర్ చేసేదానికి ఊరికి టైం వేస్ట్. ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సేవ్ అవుతుంది, ఎక్కువ కాన్సెప్ట్ ఫినిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంప్లెట్ స్ట్రింగ్స్. టెంప్లెట్ స్ట్రింగ్స్ అంటే జావాస్క్రిప్ట్లో బ్యాక్ స్టిక్స్ అనమాట. విత్ ఇన్ ది బ్యాక్ స్టిక్స్లో డబుల్ కోట్స్ తీసుకోవచ్చు, సింగిల్ కోట్ తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. బ్యాక్ స్టిక్స్ ఇచ్చాము అంటే ఆ బ్యాక్ స్టిక్స్ లోపల అంటే బ్యాక్ స్టిక్స్ నది బట్టి స్ట్రింగ్ అంతే. ఒక బ్యాక్ స్టిక్ ఇచ్చామంటే ఇట్స్ ఏ స్ట్రింగ్. ఓకే. సో టెంప్లెట్స్ వి ఇంట్రడ్యూస్ ఇన్ ద ES6 జావాస్క్రిప్ట్ 2016లో మనకి రిలీజ్ చేశారన్నమాట. మనకి టెంప్లెట్స్ ఆర్ స్ట్రింగ్స్ ఎన్క్లోజ్ ఇన్ ద బ్రాకెట్స్ బ్యాక్ స్టిక్స్ అనమాట. ఓకే. సో నా ఏదైనా సరే స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డాట్ లెంత్ అనే ప్రాపర్టీని చూస్తాం. ప్రాపర్టీకి మెథడ్కి రెండే డిఫరెన్స్. బ్రాకెట్స్ ఉంటుంది. బ్రాకెట్స్ లేకుండా ఉంటే
దాని ప్రాపర్టీ అంటాం. బ్రాకెట్స్ ఉన్నాయి అంటే మెథడ్ అంటాం. మెథడ్ని ఫంక్షన్ కూడా అంటాం. మెథడే ఫంక్షన్, బట్ ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేయకపోతే మెథడ్ అంటాం. ఓకే, ఇవన్నీ బేసిక్స్ మీకు తెలియాలి. మెథడ్ అంటే ఏంటి, ప్రాపర్టీ అంటే ఏంటి, దేన్ని మెథడ్ అంటాం, దేన్ని ప్రాపర్టీ అంటాం, దేన్ని ఫంక్షన్ అంటాం. ఓకే, ఏది లోకల్ స్కోప్, ఏది బ్లాక్ స్కోప్, ఏది ఫంక్షనల్ స్కోప్ అనేది మనకు చాలా నీట్గా అర్థం అవ్వాలి. ఓకే, బిఫోర్ క్లాసెస్లోనే ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఇప్పటివరకు క్లారిటీ వస్తేనే కమింగ్లో ఉండేదాన్ని ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎస్కేప్ క్యారెక్టర్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్కేప్ క్యారెక్టర్ని మనకు జనరల్గా ఏమిటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా అంటాం కొన్ని. ఇవేంటంటే జనరల్గా మనకు విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఇంకో డబుల్ కోట్స్ రాసుకోలేము. ఎందుకంటే ఈ డబుల్ కోట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది. అందుకోసం మనకి ఏంటంటే డబుల్ కోట్స్ మిడిల్లో ఇంకో డబుల్ కోట్స్ రాయలేము, ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి. అదే ఫైండ్ అవుట్ చేయకుండా చేయాలి అంటే వి యూజ్ ఎస్కేప్ క్యారెక్టర్. దీన్ని ఎస్కేప్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కౌంట్ చేసుకోకూడదు అంటే స్లాష్ డబుల్ కోట్స్ ఇచ్చాము అంటే, ఇక్కడ స్లాష్ ఇచ్చాము అంటే ఇది ఎస్కేప్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ డబుల్ కోట్స్ ఉంది, ఇది కూడా మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేస్తాం, దీనికి ఎస్కేప్ వాడతాం, దీనికి ఎస్కేప్ వాడతాం. ఓకే, బ్యాక్ స్లాష్ లాగా అనమాట. ఓకే, ఇట్స్ ఏ బ్యాక్ స్లాష్. దీన్ని ఇలా బ్యాక్ స్లాష్ డబుల్ కోట్స్ ఇస్తే దానికి అవుట్పుట్ ఏమొస్తుంది, డబుల్ కోట్స్ వస్తుంది. అదే సింగిల్ కోట్ ఇస్తే సింగిల్ కోట్ వస్తుంది. సో సింగిల్ కోట్ డబుల్ కోట్స్ ఎలా ఇచ్చినా అలా వస్తుంది. అదే సింగిల్ స్లాష్ అంటే మనకు అవుట్పుట్ రాదు. అందుకోసం ఎప్పుడైనా సరే స్లాష్ ఇచ్చుకోవాలంటే డబుల్ స్లాష్ ఇస్తే దాని అవుట్పుట్ సింగిల్ స్లాష్ వస్తుంది. ఎప్పుడైనా ఇవ్వండి డబుల్ స్లాష్ ఇస్తే దాని అవుట్పుట్ రాదు, ఏం కనపడదు. డబుల్ స్లాష్ ఇస్తే అంటే సింగిల్ స్లాష్ ఇస్తే అవుట్పుట్ కనపడదు, డబుల్ స్లాష్ ఇస్తేనే సింగిల్ స్లాష్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డబుల్ కోట్స్ నుంచి ఈ డబుల్ కోట్స్కి ఎస్కేప్ అయిపోయింటుంది, ఇది ఎస్కేప్ అయిపోయింటుంది. అంటే ఇది కౌంట్ ఎక్కడి నుంచి చేసుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కౌంట్ చేసుకుంటుంది. ఎప్పుడైనా సరే మిమ్మల్ని విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఇంకో డబుల్ కోట్స్ యూజ్ చేసి చేయండి అంటే వి యూజ్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అనమాట. ఎస్కేప్ క్యారెక్టర్స్ యూజ్ చేసుకుంటే డబుల్ కోట్స్ మిడిల్లో డబుల్ కోట్స్ వాడచ్చు. అదే సింగిల్ కోట్కు మిడిల్లో ఇంకో సింగిల్ కోట్ వాడాలంటే ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉన్నాయి. అదే స్లాష్ బి అనేసి, ఇట్స్ ఏ బ్యాక్ స్పేస్, ఒక స్పేస్ వస్తుంది, బ్యాక్ స్పేస్ వస్తుంది మనకు. ఫార్మ్ ఫీడ్ ఎఫ్ స్లాష్ ఎన్ ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు, న్యూ లైన్ అనమాట. స్లాష్ ఎన్ అనేది యూజ్ చేస్తాం అంటే ఎప్పుడైనా సరే ఇది కోడింగ్లో యూజ్ చేసామంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది కోడింగ్. ఓకే, లైన్ బ్రేక్ లాగా అనమాట. ఇట్స్ ఇన్ స్లాష్ ఎన్ మీన్స్ లైన్ బ్రేక్ లాగా. అండ్ క్యారింగ్ రిటర్న్ అండ్ హారిజెంటల్ టబ్లర్ అండ్ వర్టికల్ టబ్లర్, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ అంతే మనకు. మెయిన్ ఇంపార్టెంట్ స్లాష్ ఎన్. ఓకే, నౌ చూడండి, ది 6 ఎస్కేప్ క్యారెక్టర్స్ అబోవ్ వీఆర్ ఒరిజినల్లీ డిజైన్ టు కంట్రోల్ ద టైప్ రైటర్స్. ఓకే, సో అవన్నీ మనకు థియరీ పాయింట్స్ అయితే కొన్ని చదవండి, బట్ మనకు నో నీడ్. బట్ స్లాష్ ఎన్ అనేది కొద్దిగా యూజ్ చేసుకుని అంతే. ఎప్పుడైనా సరే బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చినప్పుడు మాత్రం స్లాష్ ఎన్ కొన్నిసార్లు యూజ్ చేస్తుంటాం అంతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు, బట్ తెలిసి పెట్టుకోండి. బ్రేకింగ్ లాంగ్ లైన్స్ అనమాట. ఇలా లాంగ్ లైన్స్ వచ్చేసి మనం బ్రేక్ చేయమని ఇలా ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా స్ట్రింగ్స్, ఇవన్నీ ఇట్లాగా స్ట్రింగ్ని యాడ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి మనకు. నెక్స్ట్ టెంప్లెట్ స్ట్రింగ్, ఇట్లా మల్టీ లైన్స్ని మనం సింగిల్ కోట్ డబుల్ కోట్స్ రాస్తే మనకి ఏమవుతుందంటే స్ట్రింగ్ లాగా రాదు. లైన్ బై లైన్ రాసినప్పుడు మనకి స్ట్రింగ్ లాగా మనం రాయలేము అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే బ్యాక్ స్టిక్స్ వాడాలి. బ్యాక్ స్టిక్స్ వాడితే ఎన్ని లైన్స్ అయినా సరే మనకు స్ట్రింగ్ లాగా వచ్చేస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మల్టీ లైన్ ఉంది, ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇచ్చాను అనుకోండి, డబుల్ కోట్స్ ఇక్కడ నుంచి ఇరవైకి ఇస్తున్నాను. స్ట్రింగ్ అనేది ఒకే లైన్లో ఉండాలి, స్ట్రింగ్ అనేది ఒకే లైన్లో. ఇన్ కేస్ ఇక్కడ చూడండి, సింగిల్ కోట్ ఆ డబుల్ కోట్ ఏది ఇచ్చినా సరే మనకు లైన్ బై లైన్ ఉన్నప్పుడే స్ట్రింగ్ లాగా తీసుకోదు. ఇట్స్ ఏ మేజర్ ప్రాబ్లం దీంట్లో. ఇవన్నీ ఒకటే లైన్లో ఉండాలి. ఒకటే లైన్లో ఉండాలంటే ఏం చేయాలి చూడండి, ఒకటే లైన్లో ఇక్కడ వరకు తీసుకొని రావాలి. ఇట్లాగా ఒకటే లైన్ తీసుకొని రావాలి. ఇలా ఒకే లైన్ ఇలా తీసుకొని వస్తే అప్పుడు మనకు స్ట్రింగ్ అవుతుంది. ఇట్లా నాకు కోడింగ్ వచ్చేసి ఇలా ఉండేప్పుడు నాకు అర్థం కాదు, అందుకోసం నాకు ఇలాగే కావాలి. నాకు ఇలాగే ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే స్ట్రింగ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం అంటే మల్టీ లైన్స్ ఉన్నప్పుడు బ్యాక్ స్టిక్స్ యూజ్ చేయాలి. బ్యాక్ స్టిక్స్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రింగ్. ఓకే, క్లియర్. నెక్స్ట్ జావా స్ట్రింగ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్స్, అంటే జావా స్ట్రింగ్స్ని ఆబ్జెక్ట్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. న్యూ అనే కీవర్డ్, న్యూ స్ట్రింగ్ ఆఫ్లో మనకి ఎస్ అనేది క్యాప్స్ ఉంటుంది. ఇది ప్రీ డిఫైన్ వర్డ్ అనమాట. ఎక్కడైనా సరే మీకు న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నారంటే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. న్యూ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు న్యూ అనే కీవర్డ్ వచ్చింది, స్ట్రింగ్ అనే కీవర్డ్ వచ్చింది. స్ట్రింగ్ అనే మెథడ్ అనమాట. ఇది స్ట్రింగ్ అనే మెథడ్ ఎందుకంటే బ్రాకెట్స్ ఉంది అండి, ఇట్స్ ఏ స్ట్రింగ్ మెథడ్ అనమాట. మనకి ఈ స్ట్రింగ్ అనేది ఎక్కడ వచ్చిందో దాని ఏంటంటే ఈ
వాల్యూ వచ్చేసి ఆబ్జెక్ట్ యొక్క కన్వర్ట్ అయింది అనేసి. దీని y యొక్క టైప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ వస్తుంది మీకు సిరీస్ ఇక్కడ. స్ట్రింగ్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్ విత్ ద కీవర్డ్ న్యూ. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే డబుల్ ఈక్వల్ టు యూస్ చేస్తే అన్వాంటెడ్ రిజల్ట్స్ వస్తాయి. ఆబ్జెక్టే రెండు ఈక్వల్ కాదనేసి వస్తుంది. కాలం చూడండి ఇక్కడ ఎక్స్ వై వచ్చేసి న్యూ స్ట్రింగ్ ఆఫ్ జాన్ అంటున్నాం, బట్ దాని యొక్క ఈక్వల్ టు చూడండి, ఇట్స్ ఏ ఫాల్స్. ఈక్వల్ టు చేస్తే ఫాల్స్ వచ్చింది. అదే త్రిబుల్ ఈక్వల్ టు చేస్తున్నా చూడండి, త్రిబుల్ ఈక్వల్ టు చేసినా ఫాల్స్. అందుకోసం ఇలా అన్వాంటెడ్ రిజల్ట్స్ని మనకు రిటర్న్ చేస్తాయి ఇవన్నీ థియరీ పాయింట్స్ మీరు చదవాలి. ఇక్కడ థియరీ పాయింట్స్ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇవన్నీ థియరీ పాయింట్స్ చదవాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ ఇక్కడే ఉంది చూడండి. స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ సెర్చ్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. మెథడ్స్ అంటే క్యాలిక్యులేషన్ టైప్ అనమాట. మన దగ్గర చాలా బిగ్గర్ స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో నుంచి 4 క్యారెక్టర్సే కావాలి, స్టార్టింగ్ 4 క్యారెక్టర్సే కావాలి, మిడిల్లో 4 క్యారెక్టర్స్ కావాలి, లేదు ఉండే టోటల్ స్ట్రింగ్ని అప్పర్ కేసులోకి మార్చాలి, లోయర్ కేసులోకి మార్చాలి, ఉన్న స్ట్రింగ్లో కొద్ది వరకు మాత్రమే కట్ చేయాలి అనేసి మెథడ్స్ అనమాట. దాని చూడండి ఇవన్నీ మెథడ్స్. కొన్ని మనకు ఈజ్ వెల్ ఫార్మ్డ్, టు వెల్ ఫార్మ్డ్, ఇవన్నీ కొత్తగా యాడ్ అయినాయి అనమాట మనకి. ఓకే, అవన్నీ కొత్తగా యాడ్ అంటే ఇక్కడ మీకు చెప్పింటారు కొత్తగా యాడ్ అయినాయి అనేసి, ఇక్కడ టెక్స్ట్లో కూడా రాసింటారు న్యూ ఇంట్రడ్యూస్డ్ అనేసి అలా రాస్తారు. ఓకే, మనకు అవన్నీ అవసరం లేదు అంటే మనకి ఏవైతే అవసరం అయ్యే ఇంపార్టెంట్. బట్ కొన్నిటిని ఏంటంటే చాలా ఈజీ మెథడ్లో కూడా కొన్ని రాస్తుంటారు. సో అలాంటివి మనం నేర్చుకుందాం. ఫస్ట్ లెంత్ అనమాట. ఆల్రెడీ ఇందాకే చూసాం. లెంత్ అనేది ఏంది, క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇలా డాట్ లెంత్ అనే ప్రాపర్టీ. అండ్ ఎక్స్ట్రాక్టింగ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఇదే. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఏదైనా సరే స్ట్రింగ్ని కొద్దిగా కట్ చేయడం. ఓకే, దాంట్లో మనకు ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఏ పొజిషన్లో ఉన్న వాల్యూస్ని గెట్ చేయడం అనమాట. ఇవి ఇట్స్ నాట్ ఎక్స్ట్రాక్టింగ్, ఇట్స్ ఏ మనకు ఏదైనా సరే వాల్యూని గెట్ చేసుకోవడం. అట్ పొజిషన్ అనమాట. ఎలాగైతే అరేస్కి ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయో ఈ స్ట్రింగ్ కూడా ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూకి 0, సెకండ్ వాల్యూకి 1, థర్డ్ వాల్యూకి 2, 3, 4, 5 ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూస్లో నుంచి క్యారెట్ అంటే క్యారెట్ 0 అంటే 0 పొజిషన్లో ఉండే వాల్యూ గెట్ అవ్వమనేసి. క్యార్ అట్ అనేది క్యారెక్టర్ అనమాట. ఇట్స్ ఏ స్పెసిఫైడ్ ద ఇండెక్స్ పొజిషన్ క్యార్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా క్యార్ కోడ్ అంటే యాస్కీ వాల్యూ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక యాస్కీ వాల్యూ అనేసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చేటువంటి జనరల్గా మనకి ఇక్కడ 0 to 65535 అనేసి ఇంటీజర్ బిట్వీన్ ఇంత ఇన్ మిడిల్లో ఉంటుంది మనకు. ఇక్కడ మనకు 0 అనే వాల్యూ అంటే హెచ్ అనే వాల్యూ యొక్క యాస్కీ వాల్యూ ఎంత ఉంటాయి 72 అనమాట. ఓకే, అవన్నీ మనకు గుర్తుపెట్టుకుంటే అవసరం లేదు మనకి. ఓకే, మనకు అంత నీడ్గానే లేదు అసలు. వెబ్సైట్ డెవలపర్స్కి ఎవరికైనా సరే ఇవి అసలు అవసరమే కావు. ఓకే, నెక్స్ట్ కోడ్ పాయింట్ అట్ కొత్తగా వచ్చింది అనమాట. ఇది ఇంట్రడ్యూస్ అయ్యింది. కోర్ పాయింట్ అట్. సో 0 అనే పొజిషన్లో ఏదో వచ్చింది చూడండి. పాయింట్ వాల్యూ అట్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ఎ స్ట్రింగ్. ఓకే, 0 పొజిషన్. ఇది కూడా కోడ్ పాయింట్ అనేది ఏంటంటే యాస్కీ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, స్పెసిఫైడ్ పొజిషన్ అట్ ఏ స్ట్రింగ్ రిటర్న్ ద కోడ్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ అట్ అనేది ఇండెక్స్ నెంబర్స్. అట్ 2 అంటే సెకండ్ ఇండెక్స్ నెంబర్. 0, 1, 2 అంటే ఎస్ వస్తుంది మనకు. ఎస్. అదేవిధంగా ఇలా స్ట్రింగ్ లాగా కూడా అంటే అరే లాగా కూడా చేయొచ్చు. నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 అయినా చేయొచ్చు, లేకపోతే అట్ ఆఫ్ 2 ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రెండిట్లో ఏదైనా సరే చేసుకోవచ్చు మనకి. ఇది కొత్తగా రిలీజ్ అయింది అనమాట. మార్చ్ 2022లో రిలీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థియరీ పాయింట్స్ అయితే నోట్లో థియరీ పాయింట్స్ ఇచ్చింటారో ఆ నోట్ అనేది ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కంపల్సరీ మీరు చదవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ యాక్సెస్ ఇలాగా. బట్ ఇక్కడ ఉండే వాల్యూని మళ్ళీ అప్డేట్ చేయాలంటే అప్డేట్ అవ్వదు మనకి. అది కూడా చూద్దాం. ఇక్కడ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ థియరీ పాయింట్స్ అనేది కంపల్సరీ చదవాలి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఆఫ్ 0 దగ్గర హెచ్ బదులు నేను ఏని అప్డేట్ చేయాలనుకున్నా. గివ్ నో ఎర్రర్ బట్ డస్ నాట్ వర్క్. ఎర్రర్ అనేది రాదు, బట్ అది వర్క్ అవ్వదు అనమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న వాల్యూస్లో మనము మ్యూటబుల్ అనేసి కొన్ని ఉంటాయి. ఇమ్యూటబుల్ అంటే కాన్ చేంజ్, అంటే ఎలా చేంజ్ చేయలేమన్నమాట. మ్యూటబుల్ అంటే చేంజ్ చేస్తాం. మ్యూట్, అన్మ్యూట్ అనుకోండి. మ్యూట్లో ఉన్నప్పుడు మనకు చేంజ్ చేసుకోవచ్చు, ఇమ్యూట్లో ఉన్నప్పుడు మనకు చేంజ్ చేసుకోలేము అనమాట. అలాగా మనకు స్ట్రింగ్ అనేది మనకు ఇమ్యూటబుల్ స్టేజ్ అనమాట. మనకి దాన్ని చేంజ్ చేయలేము. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ స్ట్రింగ్ కంక్యాట్ అనమాట. కంక్యాట్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అరేస్ కంక్యాట్, స్ట్రింగ్ కంక్యాట్ అన్నీ ఒకటి అనమాట. ఇక్కడ మనకు 2 స్ట్రింగ్స్ని కంక్యాట్ చేయాలంటే వి యూస్ కంక్యాట్ మెథడ్.
కంక్యాట్లో మనకు ఏ వాల్యూని ఏ వాల్యూతో మనం యాడ్ చేయాలి అనేసి, లేకపోతే డైరెక్ట్గా text1 డాట్ కంక్యాట్ ఆఫ్ టెక్స్ట్ అనేసి ఇస్తే రెండు అటాచ్ అయిపోద్ది. బట్ వాటి మధ్యలో స్పేస్ కావాలా కాబట్టి ఇలా ఇస్తున్నారు అంతే. లేదనుకుంటే ప్లస్ అయినా రాయొచ్చు మీరు. ఎటువంటి ఇదైనా ఒకటే, ఇలా అయినా ఒకటే, అండ్ ఇలా రాసినా ఒకటే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ నోట్ పాయింట్స్ అయితే కంపల్సరీ చదవండి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్టింగ్ స్ట్రింగ్ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. స్లైస్, సబ్ స్ట్రింగ్, సబ్ ఎస్టీఆర్ ఈ వర్డ్స్ అన్ని కొత్తగానే ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఆర్కిల్కి వెళ్ళండి, వేరే అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళండి, కొన్ని సిమిలర్గా ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొన్ని సిమిలర్ టైప్ ఆఫ్ వర్డ్స్ వింటూనే ఉంటారు. ఓకే, అందుకే ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ ఈజీ. అన్ని ప్రతిదీ నేర్చుకునే అవసరం లేదు. ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్గా మీరే నేర్చేసుకుంటారు. ఓకే, స్లైస్ అనమాట. స్లైస్లో మనకు రెండు వాల్యూస్ పాస్ చేయాలి. అదేంటంటే స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్, ఎండింగ్ ఇండెక్స్ నెంబర్. అదే సబ్ స్ట్రింగ్లో స్టార్ట్, ఎండ్, ఇది కూడా అంతే. అదే సబ్ ఎస్టీఆర్లో స్టార్ట్ వాల్యూ, ఎన్ని క్యారెక్టర్స్, ఇట్స్ లెంత్, ఎన్ని క్యారెక్టర్స్ అనేసి అనమాట. ఓకే, సో నా ఫస్ట్ స్లైస్ తీసుకుంటున్నా. స్లైస్లో మనకి ఏంటంటే ఒక వేరియబుల్లోకి టెక్స్ట్ డాట్ స్లైస్ 7,13 అంటున్నాము. 7,13 అంటే 7 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 12 ఇండెక్స్ నెంబర్ వరకు తీసుకున్నాం. 13 ఉంది అంటే 13 వరకు తీసుకోండి, 12 వరకు మాత్రం తీసుకున్నాం. మనకి ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5 స్పేస్ కూడా కౌంట్ అవుతుందా? ఎస్, స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. 6 స్పేస్ తర్వాత మనకు ఇది 7, 7, 8, 9, 10, 11, 12 అంటే మన అవుట్పుట్ బనానా వస్తుంది. ఓకే, 13 ఉంది అంటే ఇట్స్ బిఫోర్ వాల్యూ, అంటే 12 వరకే ఎండ్ అయిపోద్ది. బట్ స్టార్ట్ నెంబర్, ఎండ్ నెంబర్, స్లైస్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేసింటారు. ఇక్కడ స్టార్ట్ నెంబర్ ఉంది, 7 ఉంది, మళ్ళీ ఎండింగ్ నెంబర్ ఇవ్వలేదు. అప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మొత్తం అంతా వస్తుంది మనకు. నెక్స్ట్ అదేవిధంగా -12 ఉంది. -12 అంటే మైనస్ ఇండెక్స్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి, సారీ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. రైట్ సైడ్లో మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వదు, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11, -12. స్టార్టింగ్ పాయింట్ -12 అంటే బనానా నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు వస్తుంది? ఎండింగ్ వరకు మొత్తం వస్తుంది. ఎందుకంటే ఎండ్ వాల్యూ రాయలేదు కాబట్టి. ఇప్పుడు మనకి ఎండ్ వాల్యూ -6 అంటున్నారు. -6 అంటే దాని బిఫోర్ వాల్యూ ఏమొస్తుంది? -6 కంటే బిఫోర్ వాల్యూ -5, -7 -7, -7 ఇది బిఫోర్ వాల్యూ. కావాలి చూడండి, ఇది -12 కదా, -12, -11, -10, -9, -8, -7 ఇది 6th అనమాట. దాని బిఫోర్ వాల్యూ -7 అనమాట. అంటే బనానా వరకు మనం తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ అనమాట. స్లైస్, సబ్ స్ట్రింగ్ రెండు ఒకటే ఉంటుంది. బట్ సబ్ స్ట్రింగ్ అనేది ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటారు, నెగిటివ్ నెంబర్ తీసుకోదు. అదే ఉంటుంది ఇక్కడ అంతే, సేమ్ అంతా ఒకటే అనమాట మనకి. ఓకే, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సబ్ ఎస్టీఆర్. సబ్ స్ట్రింగ్, సబ్ ఎస్టీఆర్ రెండు డిఫరెంట్. సబ్ ఎస్టీఆర్లో మనకి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, లెంత్, స్టార్టింగ్ పాయింట్ లెంత్ అని చూస్తాం. ఇక్కడ మనకు సబ్ ఎస్టీఆర్లో మనకు 7 ఇస్తున్నారు, లెంత్ ఇవ్వలేదు. లెంత్ ఇవ్వలేదంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం అంతా వస్తుంది. అదేవిధంగా మనకు సబ్ ఎస్టీఆర్ 7,6 అంటున్నారు. 7 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్, 6 అంటే 6 లెటర్స్. ఓకే, లెటర్స్ కౌంట్ అనమాట. సో 7, 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 లెటర్స్ అనమాట. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మన దగ్గర స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ని అప్పర్ కేస్లోకి మార్చాలంటే .to అప్పర్ కేస్. ఈ అప్పర్ కేస్లో చూడండి, యూ అనే క్యాప్స్ ఉండాలి, సి అనేది క్యాప్స్ ఉండాలి, రిమైనింగ్ అన్ని స్మాల్లోనే ఉండాలి. ఏదైనా సరే మన దగ్గర టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ని మనం స్ట్రింగ్లోకి మార్చాలంటే డాట్ అప్లై చేసుకొని టు అప్పర్ కేస్ అనేసి వాడతాం. డాట్ అనేసి యూజ్ చేస్తున్నాము అంటే ఆబ్జెక్ట్ మెథడ్ అనుకోండి. ఈ టెక్స్ట్ 1 అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ మెథడ్ ఇది. ఆ ఆబ్జెక్ట్ మనం అప్లై చేసే మెథడ్ డాట్ అంటున్నాం అంటే. ఓకే, నెక్స్ట్ టు లోయర్ కేస్. నెక్స్ట్ అదేవిధంగా జాస్కు స్ట్రింగ్ వెల్ ఫార్మ్డ్ అనమాట. సో మనకు అంత అవసరం లేదు ఇక్కడ, జస్ట్ కావాలంటే మీకు అవసరం అయితే చూడండి, లేకపోతే అవసరం లేదు. అంటే మొత్తం అంతా స్ట్రింగ్ ఫార్మేట్లో ఉందా లేదా అనేసి ఇట్స్ ఏ ఈజ్ వెల్ ఫార్మ్డ్ అంటే ట్రూ ఓనా ఫాల్స్ వస్తుంది. టెక్స్ట్ లాగా మనకు ఉంది అంటే ఇట్స్ ఏ టెక్స్ట్ ఫార్మ్డ్, వెల్ ఫార్మ్డ్ అనమాట. లేదు అనుకుంటే ఫాల్స్ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా టూ వెల్ ఫార్మ్డ్. సో దాని గురించి థియరీ పాయింట్స్ అయితే ఉంటాయి, నేను ఎప్పుడు చూడలేదు, అవన్నీ అవసరం లేదు మనకు. మీరైతే అవసరం అయితే చూడండి, ఇవన్నీ అంతే.
నెక్స్ట్ ట్రిమ్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక టెక్స్ట్కి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏదైనా స్పేసింగ్ అన్వాంటెడ్ స్పేసింగ్ ఉంటే ఎప్పుడు టెక్స్ట్కి సరౌండింగ్ అనమాట లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదైనా సరే స్పేసింగ్స్ ఉన్నాయి అంటే ఆ స్పేసింగ్స్ మొత్తాన్ని రిమూవ్ చేయాలంటే ట్రిమ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ట్రిమ్ స్టార్ట్ అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఉండేది స్టార్టింగ్లో ఉండేది మాత్రమే రిమూవ్ చేస్తుంది. అదేవిధంగా ట్రిమ్ ఎండ్ అంటే ఎండ్లో ఉండేది మాత్రమే రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ప్యాడ్ స్టార్ట్ అనమాట. ప్యాడ్ స్టార్ట్ అంటే మనం ఇక్కడ ఏదైనా సరే వాల్యూ ఇచ్చామంటే ఆ వాల్యూస్ అన్ని దీనికి యాడ్ అవుతాయి మనకు. ఇప్పుడు మనకు 4 0 ఇస్తున్నారు. 4 0 అంటే నెంబర్ ఆఫ్ కౌంట్ అనమాట. ఇది నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది లెంత్ అనేది 4 అనమాట. బట్ ఇక్కడ మనకి 5 అనేది ఇచ్చాం మనం అంతే. దానికంటే ముందు మనకి ఏమవుతాయి అంటే 0 యాడ్ అవుతాయి, 3 zeros యాడ్ అవుతాయి. చూడండి 3 zeros 5 ఇలా ప్యాడ్ స్టార్ట్ ప్యాడ్ ఎండ్ అంటే మనకు అంత అవసరం లేదు. బట్ ఇక్కడ ఎక్స్ ఇచ్చారంటే ఎక్స్ అనే వాల్యూ దీని ముందు స్టార్ట్ అవుతుంది. ఓకే, అదే ప్యాడ్ స్టార్ట్ 0 వేయండి, ప్యాడ్ ఎండ్ మనకు అంత అవసరం లేదు. బట్ నెక్స్ట్ రిపీట్ అనమాట, ఎన్నిసార్లు రిపీట్ చేయాలనేసి. ఇప్పుడు రిపీట్ 2 అంటే ఈ వర్డ్ అనేది 2 times రిపీట్ అవుతుంది. అదే రిపీట్ 4 అంటే 4 times రిపీట్ అవుతుంది. ఇట్స్ ఏ రిపీట్ కౌంట్ అనమాట. ఇట్స్ ఏ రిపీట్. రిక్వైర్డ్ ద నెంబర్ ఆఫ్ కాపీస్ వాంటెడ్, ఎన్ని టైమ్స్కి అయితే కాపీ కావాలనేసి. నెక్స్ట్ అదేవిధంగా మనకు రీప్లేసింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. రీప్లేస్, ఇప్పుడు మనకు టెక్స్ట్ అనేది ఒక టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్లో మనకు ఏదైనా సరే వర్డ్, ఏ వర్డ్ని ఏ వర్డ్తో మ్యాచ్ చేయాలి అంటే రీప్లేస్ చేయాలనేసి. బట్ ఇక్కడ ఎలాగైతే వర్డ్ ఉంది, క్యాప్స్ ఉంటే క్యాప్స్ ఉండాలి, స్మాల్ ఉంటే స్మాల్ ఉండాలి, ఎలాగైతే ఉందో అదే వర్డ్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. అలా ఉంటేనే ఆ వర్డ్తో మనకు మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనేసి ఉంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ని మనకు W3 Schools చేంజ్ చేయాలంటున్నాం. ఓకే, నౌ ఇలా మనకు సేమ్ ఎలాగైతే అప్పర్ కేస్ లోయర్ కేస్ ఎలాగైతే ఉందో అలా చేంజ్ చేయాలంటే ఈజీగా చేంజ్ అయిపోద్ది మనకు. ఎలాగైతే చేంజ్ అయిపోద్ది మనకు. ఏడైందంటే ఫంక్షన్ ఇచ్చామంతే, దాన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే చేంజ్ అవ్వాలనేసి ఇక్కడ రాసాం మనం. ఇప్పుడు మనకు ఒక లెటర్ క్యాప్స్ రాసిన, ఇప్పుడు చూడండి మైక్రోసాఫ్ట్ అనేది ఎంఐ అనేసి నేను ఇక్కడ క్యాప్స్ రాస్తున్నా, ఎంఐ అనేసి ఇక్కడ క్యాప్స్ రాస్తున్నా. బట్ ఇక్కడ మాత్రం స్మాల్ ఉంది. బట్ చూడండి ఇప్పుడు అప్డేట్ అవ్వలేదు అంటే 2 క్యారెక్టర్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనేసి. ఇక్కడ అప్పర్ ఐ ఉంది, ఇక్కడ స్మాలర్ ఐ ఉంది. అప్పుడు మనకు ఈ టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే ఇన్ కేస్ సెన్సిటివ్గా మార్చాలి. అంటే కేస్ సెన్సిటివ్ చెక్ చేయొద్దు, ఇన్ కేస్ సెన్సిటివ్గా ఉండు అనేసి. అలా ఇన్ కేస్ సెన్సిటివ్గా మార్చాలంటే డబుల్ కోట్స్ కాకుండా ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం, రెండిటికి ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం. ఇక్కడ స్టార్టింగ్లో ఐ అనేసి ఇస్తాం. ఐ మీన్స్ ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఏదైనా టెక్స్ట్ని ఇన్ కేస్ సెన్సిటివ్గా మార్చాలంటే // అనేసి ఇస్తాం. నా సీ దిస్ అవుట్పుట్, రిఫ్రెష్ అండ్ ట్రై 10 కొట్టు. కానీ ఇప్పుడు చూడండి W3 Schools అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం మీరు మైక్రోసాఫ్ట్ అనేది క్యాప్స్ ఇవ్వండి, మైక్రోసాఫ్ట్ అనేది క్యాప్స్ ఇవ్వండి, అయినా చూడండి అప్డేట్ అయిపోద్ది. బట్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే విజిట్ మైక్రోసాఫ్ట్ అనేసి ఇస్తున్నా, అండ్ మళ్ళీ ఇంకో వాల్యూ కూడా ఇస్తున్నా, అండ్ మైక్రోసాఫ్ట్, ఇలా 2 ఇస్తున్నా. ఇట్లా 2 వాల్యూస్ ఉన్నప్పుడు 2 వాల్యూస్కి మనకి రీప్లేస్ అవ్వదు, ఫస్ట్ మ్యాచ్ మాత్రం రీప్లేస్ అవుతుంది. చూడండి ఇది మాత్రం అలాగే. ఇలా 1 or more వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కావాలి, అన్నీ చేంజ్ అవ్వాలి అంటే వి యూస్ గ్లోబల్ మ్యాచ్ సింటాక్స్. ఏమిటంటే నేను మల్టిపుల్ తీసుకున్నాను, మైక్రోసాఫ్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయగానే ఓన్లీ ఫస్ట్ మాత్రమే చేయింది చూడండి, మళ్ళీ మిగతా అన్ని మైక్రోసాఫ్ట్ ఉంది. ఇప్పుడు ఇలా అన్నీ మనకు చేంజ్ అవ్వాలి అంటే ఇన్ కేస్ సెన్సిటివ్లో అన్నీ చేంజ్ అవ్వాలి అంటే జీ అనేసి ఉంది. ఇన్ కేస్ సెన్సిటివ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ మ్యాచ్, అంటే 1 or more మ్యాచెస్ ఉన్నాయంటే అవి కూడా చేంజ్ చేసేయండి అనేసి నా సిరీస్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అన్నిటి మైక్రోసాఫ్ట్ ఉంది. ఎప్పుడైతే ట్రై ఇవ్వగానే చూడండి W3 Schools ఇలా. దీన్ని ఇన్ కేస్ సెన్సిటివ్ విత్ గ్లోబల్ మ్యాచ్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇవి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది కొన్ని ఇంపార్టెంట్ అవుతాయి మనకి. వాటిలో ఇన్ కేస్ సెన్సిటివ్ ఇంపార్టెంట్, గ్లోబల్ మ్యాచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటి తర్వాత మనకి ఏమొచ్చింది, ఇవన్నీ ఇక్కడ ఉండేదన్నీ గ్లోబల్ మ్యాచ్. నెక్స్ట్ రీప్లేస్ ఆల్. ఈ గ్లోబల్ మ్యాచ్లు అన్నీ ఎందుకులే, రీప్లేస్ చేసుకోండి అంటే రీప్లేస్ ఆల్ వచ్చింది. ఎక్కడెక్కడైతే మనకు క్యాట్స్ అయితే ఉన్నాయి అన్నిట్లో డాగ్స్ అయిపోతాయి. అదేవిధంగా మనకి క్యాట్స్ డాగ్స్, అదేవిధంగా దీనికి కూడా గ్లోబల్ మ్యాచ్ ఇన్ కేస్ సెన్సిటివ్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ స్ప్లిట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఇంటర్వ్యూలో కంపల్సరీ ఉండే క్వశ్చన్. స్ప్లిట్ అంటే ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంటుంది, ఆ స్ట్రింగ్ అనేది అరేలోకి కన్వర్ట్ చేయాలి.
ఆ స్ట్రింగ్లో మనకి స్పేసింగ్స్ ఉండొచ్చు, స్పేసింగ్ లేకపోవచ్చు, స్పేసింగ్స్ ఉండొచ్చు, స్పేసింగ్ ఉండకపోవచ్చు. స్పేసింగ్స్ ఉంటే స్పేసింగ్స్ ఉండేదన్నీ డివైడ్ అవ్వాలి, అంటే వర్డ్స్ డివైడ్ అవ్వాలి. స్పేసింగ్స్ లేకుండా లెటర్స్ ఉంటే లెటర్స్ డివైడ్ అవ్వాలి. ఇలాంటివన్నీ మనం చేసుకోవాలనుకుంటే స్ప్లిట్ అనే మెథడ్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ స్ప్లిట్ అనే మెథడ్లో మనకు స్ప్లిట్ కామా అంటే ఎక్కడైతే కామా వచ్చింటుందో కామా వచ్చిండేది ప్రతిదీ ఒక వాల్యూ అనమాట. అంటే అరేస్లో వాల్యూస్ మధ్యలో ఏమి చేస్తాం, కామాస్ తీసుకుంటాం. ఆ కామాస్ లాగా డివైడ్ అయిపోతుంది. అంటే ఎక్కడైతే కామాస్ వచ్చింటాయో ఆ కామాస్ వచ్చిండే వర్డ్స్ అన్ని డివైడ్ అయిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా స్పేస్, ఇట్స్ ఏ స్పేస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ, అదే స్లాష్ ఎక్కడైతే వచ్చిందో అలా పైప్. ఓకే, నా సిరీస్ ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ అంటారు. ఇట్స్ ఏ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో మనము స్ప్లిట్ కామా ఇస్తున్నాము. స్ప్లిట్ కామా అంటే దాని మీనింగ్ ఏంటంటే కామా ఎక్కడైతే వచ్చిందో అదంతా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ దగ్గర కోడ్ ఎట్లా కన్వర్ట్ అయి ఉంటుందంటే స్క్వేర్ బ్రాకెట్ వచ్చింటుంది. స్క్వేర్ బ్రాకెట్లో ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ ఇలా వచ్చింటుంది. అక్కడ ఏదైతే ఉందో ఆ వర్డ్ వచ్చింటుంది. ఇది కూడా మనకు స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్లో ఇలాగే వచ్చింటుంది. మీరు కన్సోల్లో పెట్టి చూడాలి దీన్ని. అవుట్పుట్లో చూస్తే డబుల్ కోట్స్ రావు ఎప్పుడు అవుట్పుట్లో, ఇలా వచ్చింటుంది మనకు అవుట్పుట్లో. కన్సోల్లో పెట్టి చూడాలి మీరు. ఈ వాల్యూని కన్సోల్లో పెట్టి ఏ వాల్యూని మై అరే అనే వాల్యూని కన్సోల్లో పెట్టి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఏబిసిడిఈఎఫ్, అది కూడా అరే, అది స్ట్రింగ్ ఫార్మేట్లోనే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఉండే వాల్యూని మనకు చూడండి, మై అరే ఆఫ్ 0 అంటున్నాం. మై అరే ఆఫ్ 0 అంటే ఏ మాత్రమే వస్తుంది. అదే ఇప్పుడు దీన్నే మై అరే అనే దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే రివర్స్లో రాయాలనుకుంటున్నాను. రివర్స్లో రాయాలంటే డాట్ రివర్స్డ్ అనే మెథడ్ ఉంది. నా సీ దిస్ రివర్స్ ఆర్ రివర్స్డ్, రివర్స్, ఇట్స్ ఏ రివర్స్. ఎఫ్ఈడిసి, ఓన్లీ అరే వాల్యూస్ మాత్రమే ఇలా చేయొచ్చు, అరే వాల్యూస్ మాత్రమే ఇలా చేయొచ్చు. దీన్ని రివర్స్ అంటే రాదు. టెక్స్ట్ని మనం ఎప్పుడు రివర్స్ చేయలేం. అరే వాల్యూస్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అరేస్ని సార్టింగ్ చేయొచ్చు, రివర్స్ కూడా చేయొచ్చు. అదేవిధంగా నెంబర్స్ అయితే నెంబర్స్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా రివర్స్ కానీ లేదనుకుంటే సార్టింగ్ కానీ అన్నీ ఉండేటన్ని అరేస్కే. అందుకోసం మనము స్ట్రింగ్ని ఏం చేస్తున్నాం, ఫస్ట్ అరే చేస్తున్నాం. దీన్ని మళ్ళీ లూపింగ్ చేయాలంటే లూపింగ్ కూడా చేయొచ్చు. సో లూపింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఉండే టెక్స్ట్ అంతా ఏబిసిడిఈ అనేది నాకు 1 by 1 కావాలి. ఏబిసిడిఈఎఫ్ అనేసి 1 by 1 కావాలి. 1 by 1 చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఎంటీ అరే తీసుకుంటాం. లెట్ ఏదో ఒకటి సమ్ ఎక్స్ ఈక్వల్ టు ఒక ఎంటీ అరే తీసుకుంటాం, ఎంటీ స్ట్రింగ్. ఈ ఎంటీ స్ట్రింగ్ నేను ఫర్ లూప్ యూస్ చేస్తున్నా. ఫర్లో నేను ఏం చేస్తున్నా అంటే లెట్ ఏదైనా సరే ఒక లెటర్ అనుకుందాం, టెక్స్ట్ ఆఫ్, లెట్ టెక్స్ట్ ఆఫ్ మై అరే. ఇక్కడ ఉండే వాల్యూ అంటే ఇక్కడ ఉండే అరేస్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ మొత్తం ఈ టెక్స్ట్కి ఇస్తున్నా. నౌ లూపింగ్, ఈ టెక్స్ట్కి వచ్చిన వాల్యూ నేను ఏం చేస్తున్నా, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ఏం చేద్దాం, ఇక్కడ టెక్స్ట్ని మనం ప్రింట్ చేయాలి. టెక్స్ట్తో పాటు నాకు 1 by 1 కావాలి కాబట్టి బ్రేక్ ట్యాగ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ 1 by 1 వస్తే 1 by 1 వచ్చిన తర్వాత మనకు బ్రేక్ ట్యాగ్ కూడా యాడ్ అవుతుంది. అది ఎంత మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్స్లో స్టోర్ అవుతుంది. నాకు ఫైనల్గా నేను ఎక్స్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఎక్స్ సీరియస్ అవుట్పుట్ ఏబిసిడిఈ. అదే రివర్స్ ఆర్డర్లో నాకు ప్రింట్ చేయాలంటున్నాం. రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని అరేని రివర్స్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేయాలి. మై అరే డాట్ రివర్స్ రివర్స్ అనే మెథడ్ని ముందు రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, అరే అనేది రివర్స్ అయిపోయింది ఇక్కడ. అప్పుడు ఆ అరే వాల్యూని తీసుకుంటాం. అరే వాల్యూని తీసుకుంటే చూడండి ఎఫ్ఈడిసిబిఏ. ఇలా మీకు ఇంటర్వ్యూస్లో ఒక టెక్స్ట్ ఇస్తారు. ఆ టెక్స్ట్ని మీరు దాంట్లో ఉన్న వాల్యూని గెట్ చేయండి, లేదనుకుంటే రివర్స్ ఆర్డర్లో చేయండి, లేకపోతే ఇలా మీకు ఏదైనా సరే అడగచ్చు, స్ప్లిట్ చేయండి, ఇలాంటి ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న టాస్క్ అడుగుతున్నారంటే వీటి మీద అడుగుతారు. నెక్స్ట్ స్ట్రింగ్ సెర్చ్, ఎలాగైతే అరే సెర్చ్ ఉందో ఇక్కడ కూడా స్ట్రింగ్ సెర్చ్, ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, సెర్చ్, మ్యాచ్ ఆల్, ఇంక్లూడ్, స్టార్ట్ విత్, ఎండ్స్ విత్, ఇవన్నీ ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇండెక్స్ ఆఫ్ అంటే ఫస్ట్ మ్యాచ్ మాత్రమే వస్తుంది. అదే లాస్ట్ ఇండెక్స్ అంటే లాస్ట్ ఇండెక్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఇండెక్స్ ఆఫ్ మనకు ఫస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లాస్ట్ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ సెర్చ్ కూడా ఒకటి ఉంది. సెర్చ్ అనేది కూడా సేమే, బట్ సెర్చ్ అనేది సెకండ్ పారామీటర్ని తీసుకోదు, సెకండ్ వాల్యూని తీసుకోదు, ఓన్లీ
ఇట్స్ ది మ్యాచ్ ద ఫస్ట్ వాల్యూ మాత్రమే. ఫస్ట్ వాల్యూని మాత్రమే మనం మార్చి అంటే వాటి యొక్క ఆ ఇండెక్స్ నెంబర్ రిటర్న్ చేస్తుంది మనకు. సో సీ దిస్ ఈ 3 పాయింట్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్లో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండెక్స్ ఆఫ్ సర్చ్. ఓకే, సో నేను చెప్పేటివన్నీ మీకు ఆల్రెడీ నేను గ్రూప్లో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపించాను. వాటిలో 1 by 1 చదువుతూ ఉండండి. నేను ఏవైతే చెప్పానో కవర్ చేశానో అవి మాత్రం నోట్ చేసుకోండి. కవర్ చేయనేటి లాస్ట్లో ఎండింగ్లో నేను ఏదైతే కవర్ చేయనో అప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ అనమాట. మనం ఏదైనా సరే ఎంటర్ చేసే వాల్యూ ఎన్నిసార్లు మ్యాచ్ అయిందో ఆ అరే వస్తుంది మనకు. ఇప్పుడు ఏఐఎన్, ఇక్కడ ఏఐఎన్, ఇక్కడ చూడండి క్యాప్స్ ఉంది, మళ్ళీ ఇది కాదు, మళ్ళీ ఇక్కడ ఏఐఎన్, మళ్ళీ ఇక్కడ ఏఐఎన్. ఎన్నిసార్లు ఉంది మనకు? 3 times ఉంది. సో నా సీరీస్ 1, ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ లెంత్ అనమాట. సో ఇక్కడ మనకు వాల్యూ ఏమైంది? ఏఐఎన్ ఎక్కడైతే ఎండ్ ఉందో ఆ వాల్యూ వచ్చిందా? ఓకే, ఎండ్ వాల్యూ మాత్రం వచ్చినట్టుంది, ఈ మిడిల్లో ఉండే వాల్యూ వచ్చినట్లేదు. ఇక్కడ చూడండి 1 వాల్యూ మాత్రం వచ్చింది. మై అరే డాట్ లెంత్ అరే అనమాట, ఇక్కడ వచ్చిన వాల్యూ మనకు కదా. అదే మనకు ఎక్కడైనా సరే గ్లోబల్ మ్యాచ్లో మనకు కావాలంటే, ఇన్ కేస్ సెన్సిటివ్ గ్లోబల్ మ్యాచ్లో కావాలంటే జిఐ అనేసి ఇస్తే అప్పుడు మిడిల్లో ఉండే వాల్యూ కూడా వచ్చేస్తాయి. ఇది వస్తాయి, ఇది వస్తాయి, ఇవి వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇంతకుముందు మనకు వచ్చింది మ్యాచ్ అనేది ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ ఏదైనా మ్యాచ్ అయితే ఆ వాల్యూని రిటర్న్ చేసుకునేది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు ఆర్ అనేది ఎండింగ్లో ఇస్తున్నా. చూద్దాం ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి. 1 వాల్యూ వస్తుంది, అంటే ఎండింగ్లో ఉండే వాల్యూనే తీసుకుంటుంది మనకు. సీక్వెన్స్ ఆర్డర్లో ఎండింగ్లో ఎక్కడైతే ఉందో ఆ వాల్యూ మాత్రం తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ 3 పాయింట్స్ అయితే ఉంటాయి, వాటిని చదివితే కొద్దిగా రిటర్న్స్ అన్ అరే కంటైనింగ్ ద రిజల్ట్ ఆఫ్ మ్యాచింగ్ ఏ స్ట్రింగ్ అగైనెస్ట్ ఏ స్ట్రింగ్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఏదైనా సరే ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకు వస్తున్నాయని చెప్తున్నాను. ఓకే, ఇవన్నీ ఇన్ కేస్ సెన్సిటివ్ అండ్ గ్లోబల్ మ్యాచ్ వాటిని బేస్ చేసుకొని మనకు వస్తుంది. అదే మ్యాచ్ ఆల్ మనకు కొత్తగా వచ్చింది, ఇంట్రడ్యూస్ చేసింది మ్యాచ్ ఆల్ అనమాట. క్యాట్స్ అనేది ఎక్కడెక్కడ మ్యాచ్ అయితే ఉందో మొత్తం అంతా అది గ్లోబల్ మ్యాచ్. అదేవిధంగా ఇన్ కేస్ సెన్సిటివ్ మ్యాచ్ ఇలా అనమాట. అదే ఇంక్లూడ్స్ అంటే ఆ వర్డ్ కానీ ఆ లెటర్ కానీ ఏదైనా సరే ఉందా లేదా అనేసి. ఓల్డ్ అనేది ఉంది అంటే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది మనకు. అదేవిధంగా మనకు ఓల్డ్ కామా 12 అంటున్నాం. 12 అంటే 12 అనే ఇండెక్స్ నెంబర్ తర్వాత ఉందా లేదా అనేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు స్టార్ట్ విత్ అంటే ఈ వర్డ్తో స్టార్ట్ అయ్యిందా లేదా. స్టార్ట్ విత్ అదే ఎండ్స్ విత్ గానే ఉంటుంది. స్టార్ట్ విత్ ఎండ్ విత్, ఈ వర్డ్తో మనకు ఎండ్ అయ్యిందా లేదా అనేసి. ఎండ్స్ విత్, స్టార్ట్ విత్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎలాగైతే సెర్చ్ బాక్స్లో ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కేసు అనమాట. మీరు ఏదైనా సరే స్ట్రింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ స్ట్రింగ్ టాస్క్ ఇన్ జావాస్క్రిప్ట్ అని సెర్చ్ చేయండి, చాట్‌జీపీటీలో సెర్చ్ చేయండి, మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీకు ఏదైతే మెథడ్స్ ఉన్నాయో మెథడ్స్ కానీ లేదా స్ట్రింగ్స్ కానీ ఇప్పుడు నేర్చుకునే ప్రతిదీ అక్కడే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది నాకు క్యాప్స్ లెక్ కావాలంటాను. అప్పుడు ఏం చేస్తాను నేను? ఇన్పుట్ బాక్స్ తీసుకుంటా, టైప్ చేస్తుంటా, కానీ నేను టైప్ చేసింది క్యాప్స్లోనే కనిపించాలి. అంటే నేను ఎంటర్ చేసే స్మాల్, బట్ నాకు కనిపించేది క్యాప్స్లో కనిపించాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇన్పుట్లో ఉన్న వాల్యూని గెట్ చేసుకుంటాం, దాన్ని అప్పర్ కేసులకి మారుస్తాం. అప్పర్ కేసులకి మార్చి మళ్ళీ ఆ ఇన్పుట్ ఎలిమెంట్లకి సెట్ చేయాలి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్లో అయిపోవాలి. కీని ప్రెస్ చేయడం, వాల్యూని గెట్ చేసుకోవడం, కీని అప్ చేయడం, వాల్యూని రీప్లేస్ చేయడం. కీని ప్రెస్ చేసినప్పుడు స్మాల్ కేసే ఉంటుంది, బట్ అప్ చేసినప్పుడు క్యాపిటల్ లెక్ మారిపోతుంది. అవన్నీ 2 మెథడ్స్ అనమాట. ఒకే ఇన్పుట్ బాక్స్కి 2 ఇది రాస్తాం. ఒకటి కీ ప్రెస్ చేసినప్పుడు వాల్యూని గెట్ చేస్తాం, కీ అప్ చేసినప్పుడు ఆ వాల్యూని సెట్ చేస్తాం. అలా చేసినప్పుడే అదంతా రిజల్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. అన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకు నేను ఏ కాన్సెప్ట్ చెప్పినా సరే ఆ కాన్సెప్ట్ మీరు చాట్‌జీపీటీలో సెర్చ్ చేయండి, అంతకుమించి ఇంకే సొల్యూషన్ అంటూ లేదు. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రింగ్ టెంప్లెట్స్ అనేసి ఒకటి ఉంది. స్ట్రింగ్ టెంప్లెట్స్ అంటే మనకు బ్యాక్ స్టిక్స్ కాన్సెప్ట్ ఉంది కదా, సేమ్ అది ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ అదే అనమాట. స్ట్రింగ్ టెంప్లెట్స్ అన్నా బ్యాక్ స్టిక్స్ అన్నా సేమ్, ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ అన్నా సేమ్ అదే అనమాట. ఇది ఆల్ అబౌట్ స్ట్రింగ్ సెర్చ్, స్ట్రింగ్ మెథడ్స్ గురించి. నెక్స్ట్ నెంబర్ మెథడ్స్. నెంబర్ మెథడ్స్ అంటే మనకు నెంబర్లో కూడా మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి. నెంబర్ అంటే ఏముంటుంది? ఇలా ఇంటీజర్ కానీ ఫ్లోట్ వాల్యూస్ కానీ, దిస్ ద ఇంటీజర్ అనమాట. అదే మనకు ఎక్స్పోనెన్షియల్ కూడా ఇంటీజర్ వాల్యూస్ వస్తాయి మనకు, ఎక్స్పోనెన్షియల్ది. అదేవిధంగా మనకు మ్యాక్స్ వాల్యూ కూడా బిట్స్ వాల్యూ మనకి ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఆ బిట్వీన్లో మనకు వచ్చినప్పుడు అది ఏంటంటే బిగ్గర్ ఇంట్ అవుతుంది మనకు. అది ఇలా బిగ్గర్ వాల్యూ మనకు వచ్చినప్పుడు బిగ్ ఇంట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లోటింగ్ ప్రిసిషన్.
ఫ్లోటింగ్ వాల్యూస్ మనకి యాడ్ చేయడం ఎలాగో ఇవన్నీ మనకు ఉంటాయి. ఇవంతా మనకు బాడ్మాస్ రూల్. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారం మనం చేస్తాం. యాడింగ్ నెంబర్ టు స్ట్రింగ్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను. స్ట్రింగ్ చెప్పినప్పుడు మనకు చెప్పేసాం ఆల్రెడీ. స్ట్రింగ్ కలిస్తే ఎలా ఉంటుంది, స్ట్రింగ్ నెంబర్ని కలిస్తే ఎలా ఉంటుంది, నెంబర్ కలిస్తే ఎలా ఉంటుంది, ఎంత ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా న్యూమరిక్ స్ట్రింగ్స్. ఇప్పుడు నేను స్ట్రింగ్ని నెంబర్లోకి మార్చాలి, నెంబర్ని స్ట్రింగ్లోకి మార్చాలి అనేసి అనుకున్న టైప్ కాస్టింగ్ ఉంటుంది, అది చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా మనకు నెంబర్ స్ట్రింగ్ ఉంది. ఆ నెంబర్ స్ట్రింగ్ని మనకు డివైడ్ బై చేసిన మనకు రిటర్న్ అనేది స్ట్రింగ్ వస్తుందా, నెంబర్ వస్తుందా, నాన్ వస్తుందా? ఇప్పుడు మనకు 100/10 ఉంది, బట్ ఈ స్ట్రింగ్స్ అనమాట. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది దీనికి? నాన్ వస్తుందా, అన్డిఫైన్డ్ వస్తుందా, ఎర్రర్ వస్తుందా, 10 వస్తుందా? అందుకే ప్రాక్టీస్ అనేది తగ్గితే అలాగే ఉంటుంది. ఒరిజినల్ స్ట్రింగ్ ఉన్నప్పుడు మాత్రమే నెంబర్ని ఒరిజినల్ స్ట్రింగ్తో డివైడ్ చేసినా, మల్టిప్లై చేసినా, సబ్స్క్రైబ్ చేసినా ఆ 4 కేసెస్లో మాత్రమే నాన్ వస్తుంది. రిమైనింగ్ స్ట్రింగ్ లాగా ఉండే నెంబర్ ట్రీటెడ్ యాజ్ ఎ నెంబర్. అందుకే ప్రాక్టీస్ మోర్. ఓకే, దీనికి 10 వస్తుంది అవుట్పుట్. స్ట్రింగ్ లాగా ఉండే నెంబర్ ట్రీటెడ్ యాజ్ ఎ నెంబర్. స్ట్రింగ్ అనేది ఒరిజినల్ స్ట్రింగ్ అయినప్పుడు అది డివైడ్ చేయలేం, అందుకోసం అప్పుడు నాన్ వస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మల్టిప్లై చేయొచ్చు, దీన్ని కూడా యాడ్ చేసి ఏమొస్తుంది దీనికి? 110 ఎడిషన్ అన్నప్పుడు మనకి ఇది స్ట్రింగ్ ఎడిషన్ అవుతుంది. స్ట్రింగ్ ఎడిషన్ అనేది కంకాటినేషన్ జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. నాన్ నాట్ ఏ నెంబర్ సిరీస్ ఇలాంటప్పుడు మనకు నాట్ ఏ. దీనికి రిజల్ట్ 100/string10. బట్టి నాలెడ్జ్, ఇట్స్ ఏ 10 ఆన్సర్. స్ట్రింగ్ లాగా ఉండే నెంబర్ ట్రీటెడ్ యాజ్ ఏ నెంబర్, ఒరిజినల్ స్ట్రింగ్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. అలాంటి కేసులో నాన్ వస్తుంది, ఇలాంటి కేసులో మనకు నెంబర్ కింద ట్రీట్ చేసుకుంటుంది. ఓకే, ఇలాంటిది నాన్ మనకి. ఓకే, నాన్ +5 నాన్ +5 నానే వస్తుంది మనకి. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది, లేకపోతే చాలా కష్టం. ఓకే, ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ నేను చెప్పినా చెప్పకపోయినా మీరు నేర్చుకోవాల్సిందే, తప్పదు. నెంబర్ని ఆబ్జెక్ట్లోకి మార్చాలి అంటే న్యూ నెంబర్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. న్యూ నెంబర్ ఆఫ్. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ మెథడ్స్లో మనకి చూడండి, టు స్ట్రింగ్ అంటే నెంబర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయడం, టు ఎక్స్పోనెన్షియల్, టు ఫిక్స్డ్, టు ప్రిసిషన్, వాల్యూ ఆఫ్. ఈ కొత్తగా వచ్చాయన్నమాట ఇప్పుడు. ఓకే, అంత మనకు అవసరం లేదులేండి. ఇప్పుడు టు స్ట్రింగ్ ఆఫ్ అంటే నెంబర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయడం, టు స్ట్రింగ్ అంటాం. నెంబర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్, టైప్ కన్వర్షన్ అనే కదా ఇదే అనమాట, టు స్ట్రింగ్ ఆఫ్ అనమాట మనకి. అదేవిధంగా మనకు టు ఎక్స్పోనెన్షియల్, నెంబర్ని ఎక్స్పోనెన్షియల్గా కన్వర్ట్ చేయడం. బట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ అంటే 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అని దాని మీనింగ్. పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్, పాయింట్ తర్వాత 6 డిజిట్. ఇక్కడ మనకు 3నే ఉన్నాయి, 6 డిజిట్ ఎలా వస్తుంది? అప్పుడు మనకు ఇంకా 3 జీరోస్ యాడ్ అవుతాయి. అదే 4 అంటున్నామంటే 656 జీరో వస్తుంది. అదే 2 అంటున్నామంటే 2 క్యారెక్టర్స్. బట్ సెకండ్ క్యారెక్టర్ ఇక్కడ ఈ క్యారెక్టర్ తర్వాత ఉండే లెటర్ 5 కంటే ఎక్కువ ఉంది అంటే దీనికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. అప్పుడు వాల్యూ వచ్చేది మనకు 66 వస్తుంది మనకు. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 2 అంటే 9.66 అనేసి వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 4 అంటే 656 జీరో వస్తుంది. అదే 6 అంటే 656 000 వస్తుంది. ఓకే, అదే 2 ఫిక్స్డ్ అంటే ఇక్కడ ఉండే వాల్యూస్ 0 అంటే నాకు పాయింట్ తర్వాత ఏ వాల్యూ వద్దు, నాకు ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ కావాలనుకుంటున్నాం. అప్పుడు ఫిక్స్డ్ నెంబర్ అంటే పాయింట్ తర్వాత 5 అబవ్ ఉంది అంటే బిఫోర్ వాల్యూకి ఒక వాల్యూ యాడ్ అయిపోద్ది. అప్పుడు మనకు ఫస్ట్ దానికి మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. అదే 2 అంటే 65 వస్తుంది. బట్ 2 అనేది పాయింట్ తర్వాత 2 క్యారెక్టర్స్, బట్ మనకి ఇక్కడ 66 వస్తుంది. అదే 4 అంటే 6560, అదే 6 అంటే 656030 అంటే 3 జీరోస్ అనమాట. 2 ప్రిసిషన్ అనేది పాయింట్ ముందు వాల్యూ నుంచి కౌంట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకు ఏమి ఇవ్వలేదంటే యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ వస్తుంది. 2 అంటే 9.6 అనేసి వస్తుంది, 2 క్యారెక్టర్స్. అప్పుడు 6 అనేది దాని పక్కన ఉండే వాల్యూ 5 ఉంది కాబట్టి అప్పుడు 9.7 వస్తుంది. బట్ ప్రిసిషన్ అనేది స్టార్టింగ్ నుంచి అంటే పాయింట్ బిఫోర్ వాల్యూ నుంచి కౌంట్ చేసుకుంటుంది. బట్ ఫిక్స్డ్ కానీ ఈ ఎక్స్పోనెన్షియల్ కానీ మనకు పాయింట్ తర్వాత నుంచి కౌంట్ చేసుకుంటాయి.
ఓకే, ఎప్పుడైనా సరే ఒక క్యాల్కులేషన్ ఉంది, ఆ క్యాల్కులేషన్స్లో మీకు రౌండ్ వాల్యూ కావాలి. నాకు పాయింట్స్ అంటే ఎవరు పే చేస్తారు? అందుకోసం నాకు రౌండ్ వాల్యూస్ కావాలి అనుకుంటే అప్పుడు ఫిక్స్డ్ కానీ ఏదైనా సరే నియరెస్ట్ బై వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఓకే, నౌ వాల్యూ ఆఫ్ ఏదైనా సరే దీంట్లో ఉన్న వాల్యూ ఏంటి, ఆ వాల్యూని మాత్రమే రిటర్న్ చేసుకుంటుంది మనకు. ఇట్స్ ఏ వాల్యూ రిటర్న్ ఏ నెంబర్ యాజ్ ఏ నెంబర్. ఓకే, అదేవిధంగా మనకు నెంబర్ అనేది మెథడ్ అంటే నెంబర్ టైప్ అనేది ఏం చేస్తుంది అంటే నెంబర్ మెథడ్ అనేది స్ట్రింగ్ని నెంబర్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ట్రూ అంటే బులియన్ని నెంబర్లోకి మార్చడం. ట్రూ అంటే నెంబర్లో ఇస్తే ఎలా అంటాం 1, అదే ఫాల్స్ అంటే 0. సో అలా బులియన్ వాల్యూస్ని కూడా నెంబర్లే కన్వర్ట్ చేస్తుంది, అదే స్ట్రింగ్ని కూడా నెంబర్లే కన్వర్ట్ చేస్తుంది. లైక్ ఈ విధంగా ఇక్కడ కామా చూడండి, కామా ఇచ్చామంటే ఎలా మారుస్తుందండి? మార్చలేం. సో దానికి చూడండి మనకి నాన్ అనేసి వస్తుంది మనకు. ఇట్స్ ఎ నాన్. బట్ ఇక్కడ మనకు 1 ఫస్ట్ 1 అండ్ 0, నెక్స్ట్ 10 10 10 10 10. ఇక్కడ మనకి ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ ఇస్తే మనకు బాగుండదు. ఇక్కడ నేను నెంబర్ 11 అనేసి ఇస్తున్నా. 11 తర్వాత మనకి ఎప్పుడైతే వస్తుందో ఇది కూడా యాడ్ చేద్దాం. నెంబర్ చూడండి స్మాల్ ఇచ్చాను అందుకోసం. 11 తర్వాత వచ్చేది మనకి, సో 11 తర్వాత చూడండి మనకి నాన్ వస్తుంది. నాన్ ఇది కామా వచ్చింది కాబట్టి ఇట్స్ ఏ నాట్ అంటే నెంబర్ కింద తీసుకోదు. ఇది నానే, స్పేస్ ఇచ్చిన నానే, ఒరిజినల్ స్ట్రింగ్ ఇచ్చిన నానే. ఓకే, ఇలా స్ట్రింగ్స్నైనా బులియన్స్నైనా నెంబర్లోకి మార్చుకోవాలంటే ఇట్స్ ఏ నెంబర్ అనే మెథడ్. ఆ నెంబర్ అనే మెథడ్ ఒరిజినల్ స్ట్రింగ్లో ఉండే నెంబర్ని మాత్రమే నెంబర్లోకి కన్వర్ట్ చేస్తుంది, కానీ ఒరిజినల్ స్ట్రింగ్ని మాత్రం నెంబర్లోకి కన్వర్ట్ చేయలేదు. ఒరిజినల్ స్ట్రింగ్ వచ్చేసి మనకు నాన్ వస్తుంది. అదే నెంబర్లో స్పేస్ వచ్చినా కామా వచ్చినా అవంతా మనకు నాన్ వస్తుంది. క్లియర్? అదే నెంబర్ మెథడ్ యూజ్డ్ ఆన్ ద డేట్స్ అనమాట. ఇలా డేట్స్లో కూడా మనకు నెంబర్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. బట్ ఒకసారి చూడండి ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇవన్నీ మీరు ఏదైనా సరే ఒక క్యాలిక్యులేటెడ్ కామర్స్ లాంటి ప్రాజెక్ట్ కానీ, ఏదైనా ఆన్లైన్ షాపింగ్ టైప్ కానీ, ఏదైనా సరే క్యాలిక్యులేషన్ టైప్ వెబ్సైట్ చేయాలనుకుంటే ఇవన్నీ రావాలి మీకు. ఓకే, నెక్స్ట్ నెంబర్ ప్రాపర్టీస్, రెఫరెన్స్ ఇవన్నీ అవసరం లేదు, బట్ మీరైతే చూడండి. నెక్స్ట్ మ్యాథ్ అనమాట, మ్యాథ్ ఆబ్జెక్ట్స్. ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ ఏబిఎస్, రిటర్న్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఆకాస్ ఇవన్నీ మనకు ఎన్ని అవసరం లేదు. మెథడ్స్ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి, అవి మాత్రం నేర్చుకుంటే చాలు. వేర్ ఈస్ ద మ్యాథ్? see this maps అయ్యి వేర్ ఈస్ ద మ్యాథ్ ఆబ్జెక్ట్స్ డేట్స్. ఇక్కడ చూడండి మ్యాథ్ ఆబ్జెక్ట్స్, ఇవి నేర్చుకుంటే చాలు మీరు. ఈ మ్యాథ్లో ఫస్ట్ ఇది చూడండి, ఈ స్క్వేర్ రూట్ పై ఇవన్నీ అవసరం లేదు మనకి, ఇవన్నీ ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట మనకి. నెక్స్ట్ ఉన్నాయి చూడండి, రౌండ్ ఎక్స్, సిల్ ఎక్స్, ఫ్లోర్ ఎక్స్, ట్రంక్సీ. రౌండ్ ఎక్స్ అంటే రిటర్న్ ఎక్స్ ఇట్స్ నియరెస్ట్ ఇంటీజర్. అదే సిల్ ఎక్స్ రిటర్న్ ఎక్స్ రౌండ్ అప్ టు ఇట్స్ నియరెస్ట్ ఇంటీజర్. ఫ్లోర్ ఎక్స్ రిటర్న్ ఎక్స్ రౌండ్ డౌన్ టు ఇట్స్ నియరెస్ట్ ఇంటీజర్. అదే ట్రంక్సీ రిటర్న్ ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఓకే, నౌ రౌండ్ ఎక్స్ అంటే 4.6 అంటే 5, 4.5 అంటే 5, 4.4 అంటే 4 అనమాట. అదే సిల్ ఎక్స్ అంటే 4.9 అంటే ఇట్స్ నియరెస్ట్ అప్ టు ఇంటీజర్. 4.9 అన్న 5, 4.7 అన్న 5, 4.4 అన్న 5, 4.2 అన్న 5, -4.2 అంటే -4. చూద్దాం, నాకు డౌటే ఉంది, -4 వస్తుంది. -4.4 అంటే ఇట్స్ ఏ -4. ఓకే, ఇట్స్ నియరెస్ట్ ఇంటీజర్ అప్ టు నియరెస్ట్ ఇంటీజర్. అదే ఫ్లోర్ అంటే డౌన్ టు నియరెస్ట్ ఇంటీజర్. 4.9 అన్న 4, 4.7 అన్న 4, 4.4 అన్న 4, 4.2 అన్న 4. మైనస్ వాల్యూస్ అంటే ఇప్పుడు -4.7 అంటే ఇట్స్ ఏ -5. ఇట్స్ ఏ డౌన్ వాల్యూ, ఇట్స్ ఏ డౌన్ టు నియరెస్ట్ వాల్యూ మనకి. మైనస్ వాల్యూస్లో బిగ్గర్ వాల్యూసే డౌన్ వాల్యూస్ అనమాట. క్లియర్? సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ట్రంక్సీ అయినప్పుడు మనకు ఇట్స్ రిటర్న్ ద ఇంటీజర్ పార్ట్ మాత్రమే. 4.9 అంటే 4, 4.7 అంటే 4, 4.4 అంటే 4, 4.2 అన్న 4, -4.2 అంటే -4. ఇప్పుడు సైన్ వాల్యూస్ -4 అంటే ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూస్కి -1 వస్తుంది, ప్లస్ వాల్యూస్కి 1 వస్తుంది,
జీరోకి జీరో వస్తుంది. దీన్ని బట్టి కూడా మనం ఇంటీజర్ నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ సైన్ వాల్యూ అయితే మ్యాథ్ డాట్ సైన్ ఆఫ్ మనము ఎంటర్ చేసే నెంబర్, ఆ నెంబర్కి ఏదైనా సరే నెగిటివ్ సైన్ ఉందంటే దాని రిజల్ట్ వచ్చేసి -1 వస్తుంది. అదే ప్లస్ వాల్యూ ఉంది +1 వస్తుంది. ఇదే చూడండి, ఎక్స్ ఈజ్ పాజిటివ్ నెంబర్ రిటర్న్ ది 1, ఎక్స్ ఈజ్ నెగిటివ్ వాల్యూ రిటర్న్ ది -1, ఎక్స్ ఈజ్ 0 రిటర్న్ 0. దీన్ని బట్టి కూడా మనం ఇఫ్ కండిషన్ రాసుకొని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ పవర్ ఆఫ్ ఇలాగా 8 స్క్వేర్ కానీ ఇలాగా స్క్వేర్ రూట్ అనమాట. స్క్వేర్ రూట్ ఏబిఎస్ -4.7 ఏబిఎస్ వాల్యూ ఏమవుతుంది, రిటర్న్స్ ద అబ్సల్యూట్ అంటే అబ్సల్యూట్ పాజిటివ్ వాల్యూ. మైనస్ వాల్యూస్ అన్ని పాజిటివ్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనకు -4.7 కాస్త +4.7 అవుతుంది. ఏబిఎస్ వాల్యూ మనకు నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ పాజిటివ్ యాడ్ అవుతుంది. సైన్ వాల్యూ, కాస్ వాల్యూ ఇవే అనమాట. సైన్, కాస్ ఇవన్నీ. మినిమం వాల్యూ, మ్యాక్స్ వాల్యూ. మన దగ్గర మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. దాంట్లో మినిమం వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే మిన్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అదే మ్యాక్సిమం వాల్యూ చేసుకుంటే మ్యాక్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అదే ర్యాండమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేయడం అంటారు. ఏదైనా సరే ఒక బటన్ని ప్రెస్ చేసినప్పుడు, ఏదైనా సరే ఒక బటన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, రీలోడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక బటన్ని ప్రెస్ చేయగానే ఒక నెంబర్ అనేది ఆల్టర్నేట్ నెంబర్ మనకు ఒక అంటే ర్యాండమ్గా జనరేట్ అవుతుంటాయి. ర్యాండమ్ ఇమేజెస్ జనరేట్ అవుతుంటాయి. ఏదైనా సరే ర్యాండమ్గా జనరేట్ అవ్వడం. మన దగ్గర 100 ఇమేజెస్ ఉంటే మనం ఏదైనా ప్రెస్ చేసినప్పుడు 100 ఇమేజెస్ జంబలింగ్ అవ్వడం ఇలాగా. అలాగే నెంబర్స్ని ర్యాండమ్గా గెట్ చేయడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేయడం. అరే వాల్యూస్ని కూడా మనం ఏదో ఒకటి గెట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ మనం మాట్లాడదాం లాస్ట్కి, ఇదంతా అయిపోయి. ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేయాలంటే మ్యాథ్ డాట్ ర్యాండమ్ అంటాం. మ్యాథ్ డాట్ ర్యాండమ్లో మనకి ఏమవుతుందంటే, ఇది ఏమవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0.1, 0.2, 0.3 అప్ టు 9 వరకు క్రియేట్ అవుతాయి. బట్ అప్ టు 9 వరకు వచ్చినప్పుడు ఈ వాల్యూ నేను 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఈ వాల్యూ 10తో మల్టిప్లై చేస్తే అటుపక్క ఉండే ఇంటీజర్ ఇప్పుడు మనకు 0.1, 0.2, 0.3, 0.4, 0.9 వరకు వచ్చేది 1.0, 1.1, 1.2, 1.3, 1.4, 1. ఇలా అంటే ఇటు పక్క 1 అనేది 1 to 9 వరకు వస్తుంది. ఇటు పక్క 0 వాల్యూస్ కూడా 1 to 9 వరకు వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంటూ 10 చేశాను. ఇక్కడ చూడండి వాల్యూ చూడండి, నేను ఇది ఇంతకుముందు ఉండే వాల్యూ. ఇప్పుడు చూడండి 9.7, 7.0, 0.7, 9.5, 6.9, 8.1. ఇక్కడ చూడండి వాల్యూస్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. 2.6 చూడండి. ఓకే, ఈ విధంగా ర్యాండమ్ వాల్యూస్. బట్ పాయింట్ తర్వాత వచ్చింది అంటే మనకి ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పాయింట్ తర్వాత ఉండేది కౌంట్ చేయకూడదు. మన 4.9 వచ్చినా అది 4 కిందకే తీసుకోవాలి. 4.8 వచ్చినా అది 4 కిందకే తీసుకోవాలి. అలా తీసుకునే వాల్యూ ఏంటి, ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నా అంటే మ్యాథ్ డాట్ సిల్ ఆఫ్. ఇప్పుడు కాపీ చేసిన వాల్యూ ఇక్కడ ఉండే వాల్యూ మొత్తం సిల్లో ఇచ్చామంటే ఏమవుతుంది, దాని బిఫోర్ వాల్యూనే వస్తుంది, దాని ఆఫ్టర్ వాల్యూ రాదు. ఆఫ్టర్ వాల్యూ అంటే మనకి ఏమవుతుంది, ఇప్పుడు 10తో మల్టిప్లై గుర్తుపెట్టుకొని, ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాము అంటే ఇన్ బిట్వీన్ 0 to 9 మధ్యనే జనరేట్ అవుతాయి వాల్యూస్, ర్యాండమ్ నెంబర్స్. అదే ఇక్కడ మనకు సిల్ కాకుండా ఫ్లోర్ ఇచ్చాము అంటే 0 రాదు. 0 రాకుండా 0.1 అన్నా దాని వాల్యూ ఏంటి 1 వస్తుంది. 0.1 అన్నా అప్ టు వాల్యూ, సారీ సిల్ అంటే అప్ టు వాల్యూ. ఓకే, ఇక్కడ సిల్ కాదు మనకు వాడాల్సింది, ఫ్లోర్ వాడాలి. ఫ్లోర్. ఓకే, రివర్స్ అది కన్ఫ్యూజన్ అయిపోద్ది. ఓకే, ఫ్లోర్ వాడాలి, ఎందుకంటే డౌన్ టు వాల్యూ కావాలి నాకు. అంటే ఇక్కడ మనం 10తో మల్టిప్లై చేస్తే ర్యాండమ్ నెంబర్స్ ఎంతవరకు జనరేట్ అవుతాయి అంటే 9 వరకు జనరేట్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ 11తో మల్టిప్లై చేస్తే 0 to 10 వరకు జనరేట్ అవుతాయి. అదేవిధంగా 100 ఇస్తే 99 వరకు వస్తుంది. అదే 500 ఇస్తే 499 వరకు జనరేట్ అవుతాయి. చూడండి, రన్ చేస్తున్నా. 208, 319, 397, 317, 375, 231, 27, 22. ఇలా ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేయడం అంటే ఇక్కడ రాసుకునే వాల్యూ. ఇప్పుడు నాకు జనరేట్ చేసే వాల్యూ ఏంటంటే, ఒక అరేస్లో ఉన్న వాల్యూస్ నాకు ఒక్కొక్కటి కావాలనుకుంటా. అరేస్లో ఉండే వాల్యూస్ అంటే ఇప్పుడు లెట్ ఏఆర్ఆర్, ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట మనకి. ఇక నేను యూఐ, యూఎక్స్, యాంగులర్, రియాక్ట్, జావా, పైథాన్,
డాట్ నెమ్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూస్లో నుంచి నాకు ఒక్కొక్కటి వాల్యూ ర్యాండమ్గా రావాలి. నేను ఇక్కడ బటన్ తీసుకోవచ్చు, లేదంటే రన్ చేయొచ్చు. బటన్ తీసుకోవచ్చు, రన్ నేను ప్రతిసారి రన్ చేసినప్పుడల్లా నాకు ఒక్కొక్క కోర్స్ కావాలి. ఇప్పుడు జనరల్గా ఈ కోర్స్ని ఎలా గెట్ చేస్తాం మనం? ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఏఆర్ ఆఫ్ 1, ఏఆర్ ఆఫ్ 2, ఏఆర్ ఆఫ్ 3, ఏఆర్ ఆఫ్ 4, ఏఆర్ ఆఫ్ 5, ఏఆర్ ఆఫ్ 6 ఇలాగే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జనరల్గా ఈ ర్యాండమ్ వాల్యూస్ నేను ఒక వేరియబుల్లో తీసుకుంటున్నా. ర్యాండమ్ నెంబర్స్ని ఒక వేరియబుల్ లెట్ ఐ ఈక్వల్ టు ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసేది మ్యాథ్ ఆఫ్ అనేసి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏఆర్ఆర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ అనేసి ఇస్తున్నా. ఈ ర్యాండమ్ నెంబర్ ఎంతవరకు జనరేట్ అవ్వాలి? 0, 1, 2, 3, 4, 5, 6 6 వరకే జనరేట్ అవ్వాలి. 6 వరకే జనరేట్ అవ్వాలంటే మనకి ఎంతో మల్టిప్లై చేయలేడా? ర్యాండమ్ నెంబర్ 0 to 6 వరకే కావాలి. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేసి 0 to 6 వరకే ర్యాండమ్ నెంబర్స్ వస్తాయి. 7 అంటే 6 వరకు వస్తుంది, 10 అంటే 9 వరకు వస్తుంది, 11 అంటే 10 వరకు వస్తుంది, 500 అంటే 499 వరకు వస్తుంది. అదే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. ఎప్పుడైనా సరే వాటి ఇండెక్స్ నెంబర్ 0 కంటే తక్కువ ఉంటుంది, అంటే ఇండెక్స్ నెంబర్ లెంత్ కంటే తక్కువ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం ఇక్కడ 7 కావాలంటే ఏం చేస్తాం? ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని పెట్టేసి సరిపోదు, అంతే కదా. లెంత్తో మనం మల్టిప్లై చేస్తే ఏమైతే ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయి ఆ బిఫోర్ వాల్యూస్ మనకు వస్తుంది. నాసిస్ యాంగులర్ వచ్చింది ఫస్ట్, నెక్స్ట్ యుఎక్స్ వచ్చింది, నెక్స్ట్ యుఐ వచ్చింది, నెక్స్ట్ యుఎక్స్ వచ్చింది, నెక్స్ట్ జావా వచ్చింది, నెక్స్ట్ పైథాన్ వచ్చింది, నెక్స్ట్ రియాక్ట్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లెట్ ఓబీజే ఈక్వల్ టు ఒక అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటాను. ఆ ఆబ్జెక్ట్స్లో మనకి నేమ్ ఫీ తీసుకుందాం. ఇది డిఫరెంట్. మళ్ళీ నేమ్ వచ్చేసి మనకు యుఐ తీసుకుంటున్నా, కామా ఫీ వచ్చేసి ఒక 10,000 తీసుకుంటాం. అదేవిధంగా నేమ్ వచ్చేసి మూడు కోర్సెస్ తీసుకున్నా. మీరు ఎక్కువ కోర్సెస్ తీసుకొని ట్రై చేయండి. యాంగులర్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫీ వచ్చేసి 15,000. సేమ్ లైక్ నేమ్ వచ్చేసి రియాక్ట్ చేసి తీసుకుంటున్నాం అండ్ ఫీ వచ్చేసి 20,000. ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూస్లో నుంచి ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేయాలంటున్నాం. ఆ ర్యాండమ్ వాల్యూస్ ఏంటంటే నేము ఫీ రెండు కావాలనుకున్నా. ఇక నేను స్ట్రింగ్ తీసుకుంటున్నా అండ్ ఫీ. ఈడ మనకి ఏముంది? ఓబీజే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ డాట్ ఫీ. అదేవిధంగా ఓబీజే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ డాట్ నేమ్. ఇక్కడ జనరేట్ అయ్యే వాల్యూ యొక్క నేము వాటి యొక్క ఫీ, నేము వాల్యూ ఫీ. నా సీరీస్ ఏమన్నా రాంగ్ ఉందా? ఈడ ఏఆర్ఆర్ చేసినాం. ఈడ మనకు ఓబీజే డాట్ లెంత్ అండ్ మనకు ఓబీజే డన్. ఇంకా రాంగ్ ఉంది మనకి. ఓబీజే లెట్ ఐ మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఓబీజే డాట్ లెంత్ అంత పర్ఫెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఓబీజే ఆఫ్ ఐ డాట్ నేమ్ పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి ప్లస్. నా సీస్ యాంగులర్ 15,000 కరెక్టేనా? ఎస్. నెక్స్ట్ రియాక్ట్ చేసి 20,000 కరెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా యుఐ 10,000 కరెక్ట్. మళ్ళీ చూడండి ఇవే ర్యాండమ్ నెంబర్గా జనరేట్ అవుతూ ఉంటాయి. అదే వచ్చిన వాల్యూ కూడా వస్తాయి. మళ్ళీ ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మల్టిపుల్ వాల్యూస్లో నుంచి మనకు వస్తాయి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ కూడా తీసుకోండి. ఇమేజ్, నేమ్, ఫీజు ఒక డిజైన్ చేయండి. ఒక ఏది జనరల్గా ఒక కార్డ్ డిజైన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక నీట్గా ఉండే డిజైన్ని మనం ఏం చేయాలంటే ర్యాండమ్గా జనరేట్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? ఈడ బ్యాక్ స్టిక్ తీసుకుంటాం. మనం బ్యాక్ స్టిక్స్ తీసుకొని దాంట్లో ఆ స్ట్రక్చర్ పెట్టేస్తాం. ఆ స్ట్రక్చర్ లోపల ఉండే నేమ్, ఆ స్ట్రక్చర్ లోపల ఉండే ఫీజు, ఆ వాల్యూస్ మనం జనరేట్ చేస్తాం. బట్ ర్యాండమ్గా ఇండెక్స్ వాల్యూని సపరేట్గా చేసుకోవాలి. పొరపాటున మీరు ఈ మ్యాథ్ వాల్యూని తీసుకొని ఈ మ్యాథ్ వాల్యూని తీసుకొని ఇక్కడ ఇచ్చారనుకోండి. సపోజ్ ఇక్కడ ఇస్తున్నా ఐ ప్లేస్లో మ్యాథ్ వాల్యూ ఇస్తున్నా, మళ్ళీ ఇక్కడ ఐ ప్లేస్లో మ్యాథ్ వాల్యూ ఇస్తున్నా. అబ్జర్వ్ చేయండి. ఈడ నేను ఐ వాల్యూని సపరేట్ చేస్తున్నా.
ఆ ఐ వాల్యూ సపరేట్ చేస్తే రెండు చోట్ల మనకు ఒకటే వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నా, రెండు చోట్ల మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేసి ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తున్నా. రెండు చోట్ల 2 టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, అన్వాంటెడ్ రిజల్ట్స్ వస్తాయి. ui 15తో n, ఇది కరెక్టా? ఇట్స్ రాంగ్. మళ్ళీ తర్వాత యాంగులర్ 20తో n, ఇది కరెక్టా? అదే తర్వాత ui 20తో n, కరెక్టా? ఇలా రెండు వాల్యూస్ రెండు ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంటారు. ర్యాండమ్ నెంబర్ ఒక్కసారి జనరేట్ చేయాలి. ఇలా 2 టైమ్స్ రాసామంటే రాంగ్ అయిపోద్ది. అందుకోసం మనం ఏం చేస్తామంటే సపరేట్గా ఒక్కసారి మాత్రమే రాస్తాము, ఒకసారి మాత్రమే జనరేట్ చేస్తాం. ఆ వాల్యూని ఇలా ఇవ్వాలి. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, స్టూడెంట్ నేమ్ని ర్యాండమ్గా పిలిచడం, స్టూడెంట్ రోల్ నెంబర్ ర్యాండమ్గా పిలిచడం, అదే కోర్సెస్ని ర్యాండమ్గా పిలిచడం, ఇమేజెస్ని ర్యాండమ్గా డిస్ప్లే చేయడం, ఎనీథింగ్ మీరు చేసుకోవచ్చు. 100 ఇమేజెస్ ఉన్నాయి. 100 ఇమేజెస్లో ర్యాండమ్గా ఇమేజ్ రావాలి, ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు అంటే అప్పుడు బటన్ తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఒక బటన్ తీసుకుంటున్నాం. బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫన్. ఇవంతా బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదు అంటే బేసిక్స్ పర్ఫెక్ట్ లేరు అనుకోండి. ఓకే, ఇవన్నీ బేసిక్సే అనమాట మనకి. సో ఫన్ అనే ఫంక్షన్ ఉంది. ఫన్ అనే ఫంక్షన్ మనకి ఏం చేయాలి, ఈ రెండింటిని మనం ఫన్లో పెట్టేద్దాం. కట్ చేస్తున్న ఫంక్షన్ ఫన్ ఫంక్షన్ని మనం క్లిక్ చేయగానే మనకు రన్ బటన్ ఉంది. చూడండి, నేను బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు వాల్యూస్ వస్తాయి. చూడండి, ఓకే, ఇలా బటన్ని కొద్దిగా నీట్గా చేసుకొని బటన్ క్లిక్ చేయడం వల్ల ఇలా రాయండి. లేదు మనము హోవర్ చేసినప్పుడల్లా కూడా సపరేట్ చేయొచ్చు. మనం హోవర్ చేసినప్పుడల్లా మనము ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయొచ్చు. అది మీ చాయిస్. ఇక్కడ ఈవెంట్ అనమాట. ఈవెంట్ ఏం రాస్తున్నా, ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు నేను రాస్తున్నా. అదే మీరు నేను హోవర్ చేసినప్పుడల్లా నాకు వేరేది మారుతూ ఉండాలంటే అప్పుడు మౌస్ ఓవర్ ఎఫెక్ట్ రాస్తాం. మౌస్ ఓవర్ ఎఫెక్ట్ రాసినప్పుడు అప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తాం. అప్పుడు ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకు వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా కూడా మీరు చేసుకోవాలి. అది మీ చాయిస్. ర్యాండమ్ అనేది డిఫరెంట్ కేసెస్. ఇప్పుడు మీరు సెర్చ్ చేయాల్సింది ఏంటంటే ర్యాండమ్ టాస్క్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని సెర్చ్ చేస్తే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు ఏదైనా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ డేట్స్ మెథడ్స్. డేట్ సెట్ గెట్ మెథడ్స్. ఏం లేదు దీంట్లో. డేట్ అనేది మనకు ఒక మెథడ్ అనమాట. అంటే న్యూ డేట్ అనేది ఒక మెథడ్. ఈ డేట్ మెథడ్ని యూజ్ చేస్తే ఏమైందంటే ఇంత వాల్యూ వస్తుంది మనకు. ఈ ఇంత వాల్యూలో వీక్ డేస్ని గెట్ చేయడం ఎలాగా, మంత్ని గెట్ చేయడం ఎలాగా, డేని గెట్ చేయడం ఎలాగా, ఇయర్ని గెట్ చేయడం ఎలాగా, అవర్స్ని గెట్ చేయడం ఎలాగా, మినిట్స్ని గెట్ చేయడం ఎలాగా, సెకండ్స్ని గెట్ చేయడం ఎలాగా, మన టైం జోన్ని గెట్ చేయడం ఎలాగా. అదేవిధంగా ఈ డేని సెట్ చేయడం ఎలాగా అంటే వేరొక డేట్ని, అంటే ఈరోజు ట్యూస్డే కదా, వెన్స్డేకి ఏ డేట్ వస్తుంది, థర్స్డేకి ఏ డేట్ వస్తుంది అనేది సెట్ చేయడం ఎలాగా. అదేవిధంగా మంత్ని సెట్ చేయడం ఎలాగా, అదేవిధంగా డేని సెట్ చేయడం ఎలాగా, అదే ఇయర్ని సెట్ చేయడం ఎలాగా, టైంని సెట్ చేయడం ఎలాగా. ఆ రెండు మెథడ్స్ అంతే. సెట్ చేయడం, గెట్ చేయడం. ఇప్పుడు ఈ మెథడ్ ఒకటే ఇంపార్టెంట్. ఈ మెథడ్లోకి ఈ డేట్ ఫార్మేట్లో నాకు కావాలంటే ఈ డేట్ సెట్ అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ ఇన్ని చాలా ఉన్నాయి మనకు, మెథడ్స్ అన్ని, ఆబ్జెక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ డేట్లో మనకు వాల్యూస్ ఇవన్నీ ప్రాక్టీస్ అయితే చేయాలి మీరు. ఇలా నెంబర్స్ ఇచ్చామంటే ఈ నెంబర్స్ లాగా డేట్ సెట్ అయిపోద్ది మనకు. ఇక్కడ ఉండే నెంబర్స్ లాగా డేట్ సెట్ అయిపోద్ది. ఇక్కడ ఇయర్ మంత్ డే ఇస్తున్నారు, ఇయర్ మంత్ ఇస్తున్నారు, ఇలాగ ఆ డేస్లో మనకు వాల్యూస్ సెట్ అయిపోద్ది మనకు. అదేవిధంగా కింద మనకు మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే చూద్దాం. సిరీస్ డేట్ గెట్ మెథడ్స్. ఈ గెట్ మెథడ్ గెట్ చేసినప్పుడు చూడండి ఏడున్నాయి, డేట్ సపరేట్గా ఇచ్చారు కింద డౌన్లో. ఏడంటే డేట్లో నుంచి మనకు గెట్ ఫుల్ ఇయర్ అంటే ఇయర్ ఈ ఫార్మేట్లో గెట్ అవుతుంది. అదే గెట్ మంత్ అంటే 0 to 11 అనే నెంబర్ గెట్ అవుతుంది. 0 అంటే 5 అంటే దానికి ఒక వాల్యూ యాడ్ చేసుకోవాలి. జనవరి ఇండెక్స్ నెంబర్ కదా సార్. ఓకే, 0 అంటే జనవరి, 1 అంటే ఫిబ్రవరి, 2 అంటే మార్చ్, 3 అంటే ఏప్రిల్. ఆ విధంగా మనకి 1 by 1 మనకి యాడ్ అవుతుంటాయి. అదేవిధంగా డేట్ అనమాట, 1 to 31st వరకు డేట్ వస్తుంది. అదేవిధంగా వీక్ డేస్ మీకు ఆల్రెడీ చెప్పాను, 0 అంటే సండే, 1 అంటే మండే, అలాగా 0 to 6 వరకు గెట్ అవుతుంది. అవర్స్ 0 అంటే 1, అదేవిధంగా 1 అంటే 2, ఇట్లాగా మనకు అవర్స్ కూడా 0 to 23 వరకు గెట్ అవుతుంది. అదే మినిట్స్ కూడా 0 to 59. ఇలాగ ఈ వాల్యూస్ అన్ని గెట్ చేయడం. అది కూడా గెట్ చేయడం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. గెట్ ఫుల్ ఇయర్
గెట్ ఇయర్ అంటే గెట్ ఫుల్ ఇయర్. అదేవిధంగా మనకు గెట్ ఇయర్, గెట్ ఫుల్ ఇయర్. ఇక్కడ చూడండి, గెట్ ఫుల్ ఇయర్ అనేసి మనకు కాల్ చేయాలి. అదేవిధంగా గెట్ మంత్, గెట్ డేట్, గెట్ ఇయర్, ఈ విధంగా అన్ని మొత్తం. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా సెట్, గెట్ ఉండే చోట సెట్ అంటాం. సెట్ అన్నప్పుడు వాల్యూ పాస్ చేయాలి మనం. సెట్ ఫుల్ ఇయర్, సెట్ మంత్, సెట్ డేట్, సెట్ అవర్స్, ఇలా. ఓకే, అంతే. ఆ రెండు చాలా అంతే. ఇంకా రెఫరెన్స్ ఏమైనా ఉంటే ఎగ్జాంపుల్స్ మాకు ఏమైనా ఉంటాయి, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, క్లియర్. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డేట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేసి కొట్టినా మీరు వస్తుంది. ఎక్కడైనా సరే డిజిటల్ క్లాక్ ఉంటుంది. ఆ డిజిటల్ క్లాక్లో నెంబరు, వాల్యూ అంటే మనకు నచ్చిన డిజైన్ చేసుకుంటాం. మనకు నచ్చిన డిజైన్లో డేట్ని సెట్ చేస్తాం, మినిట్స్ని సెట్ చేస్తాం, సెకండ్స్ని సెట్ చేస్తాం. అలా ఆ డిజిటల్ క్లాక్ని బేస్ చేసుకొని మనకు ఈ డేట్స్, వాల్యూస్ మనకు యూజ్ అవుతాయి. ఏదైతే వాల్యూ అవర్స్ కావాలో అవర్స్ని బేస్ చేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఆ వేరియబుల్ ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేస్తాం. ఇప్పుడు మనకు జనరల్గా ఏమవుతుందంటే గెట్ అవ్వడం ఒక విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనకు అది బిగ్గర్గా మనం చేసుకోవాలంటే ఆ డిజైన్ మనం చేసుకోవాలి. ఓకే, ఒక క్లాక్ లాగా చేసుకోవచ్చు, ఏదైనా సరే, అంటే మన చాయిస్ అది. అవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు సెర్చ్ చేస్తే ఆ ఎగ్జాంపుల్స్ మీకు దొరుకుతాయి. ఇది టుడే క్లాస్ అనమాట. సో మాడ్యూల్ 9 ఫినిష్ అయిపోయింది. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేయడం, స్ప్లిట్ ఎగ్జాంపుల్. ఈ రెండు మీకు ప్రాక్టీస్ చేసి చూపించాలి. మిగతాటి అన్నీ మీరు ప్రాక్టీస్ చేయడం మీ చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ టుమారో క్లాస్లో డామ్లో మనకి కొన్ని ఏదైనా మిస్ అయిన కాన్సెప్ట్ అంటే చెప్పుకోవడం. డామ్ మ్యానిపులేషన్, బామ్ మ్యానిపులేషన్. డామ్ మ్యానిపులేషన్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్లో మనకు యాడ్ ఈవెన్ లిజనర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంతే. బామ్లో బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. బ్రౌజర్ని బేస్ చేసుకొని జేసన్, మన ఆబ్జెక్ట్ డేటాని జేసన్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవడం, జేసన్ డేటాని ఆబ్జెక్ట్లోకి, ఆబ్జెక్ట్ డేటాని జేసన్కి ఎలా కన్వర్ట్ చేయడం. అండ్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ క్లాసెస్ని ఎలా క్రియేట్ చేస్తాం, క్లాసెస్లో ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని ఎలా గెట్ చేసుకుంటాం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అనేది. నెక్స్ట్ దిస్ అనే కీవర్డ్. అండ్ మాడ్యూల్స్. కస్టమ్ మాడ్యూల్ అంటే మన కస్టమ్ కోడ్. ఇప్పుడు ఏదైనా సరే అడిషన్ చేయాలనుకుంటున్నాం, ప్రతిసారి ఫంక్షన్ రాయకుండా ఒక మాడ్యూల్ని క్రియేట్ చేస్తాం. ఆ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకునేదాన్ని యూజ్ చేసుకుంటుంటాం. అంటే ప్రీ డిఫైన్ లైబ్రరీ టైప్ అలా అనమాట. మాడ్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండిలింగ్స్. ట్రై, క్యాచ్, ఫైనలీ త్రో. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎర్రర్ హ్యాండ్లింగ్స్. ట్రై, క్యాచ్, డిఫరెన్స్ బిట్వీన్ ట్రై, క్యాచ్, ఫైనలీ, లేకపోతే వాటి గురించి చెప్పండి అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ ఫినిష్ చేసుకుందాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఏదైతే ఇంపార్టెంటో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ ఉండేది నేను టైప్ చేసి చూపిస్తాను, అండ్ రిమైనింగ్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మనకి ఒక 2-3 క్లాసెస్, 2-3 అవ్వదు. సో మేబీ ఈ వీక్లో అయితే జావాస్క్రిప్ట్ ఫినిష్ అయిపోద్ది. ఓకే, సో కొద్దిగా ఎక్కువ టైం అయినా తీసుకొని అయినా సరే ఈ వీక్లో అయితే జావాస్క్రిప్ట్ ఫినిష్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీక్లో అయితే రియాక్ట్ చేసి అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ యూఐ అయితే ఫినిష్ చేసుకుందాం, మళ్ళీ ఒకేసారి బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే సెక్షన్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.